Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఒక క్రిమినల్ లాయర్ క్రిమినల్ క్యారెక్టర్స్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా నాకు బాగా ప్యాషన్ ఉండే సినిమా, కానీ ఎలా వెళ్ళాలో నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎవ్వరు మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఫిలిం ఇండస్ట్రీలో లేరు. మూవీస్ 2003 నుంచి చేస్తున్నాను. అప్పుడు నాది వేరే ప్రొఫెషన్ ఉండే. ఐ వాజ్ గ్రాఫిక్ డిజైనర్. ఒకనొక టైంలో ఆ బిజినెస్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. నాకు ఇన్కమ్ తగ్గిపోయింది కంప్లీట్గా. దూకుడు కంటే ముందు మిరపకాయ చేశాను నేను. ఆ సీన్ చూసిన తర్వాత సీను వైట్ల గారు పిలిపించారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు బంగారంలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? ధరణి గారు అని చెప్పేసి తమిళ డైరెక్టర్, ఆయన స్పెషల్గా రిక్వెస్ట్ చేసినారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో సేమ్ స్క్రీన్ స్పేస్ షేర్. మా ఎవ్వరికి తెలియని ఒక విషయం ఉదయ్ కిరణ్ గారికి మీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే షేర్ చేసి. ఆయన మాతో షేర్ చేసుకున్నది ఇప్పుడు నేను చెప్తే కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఆయన పడ్డ కష్టానికి, ఆయన పడ్డ బాధలకు దిగమింగుకోవడానికి ఆయన ఫుల్ బాటిల్. ఏ స్టార్ అయినా మిమ్మల్ని గుర్తించి ఇంకొంచెం ఎక్స్ట్రా పుషింగ్ ఇచ్చి హెల్ప్ చేశారు? కళ్యాణ్ రామ్ గారు చేశారు నాకు. బింబిసారా నాకు తెలిసింది యాక్చువల్గా ఏంటంటే కోడైటర్ చెప్పినారు, సినిమా ఎలా ఉంటుందంటే కొద్దిగా రియలిస్టిక్ ప్లేస్లలో మేము షూటింగ్ చేస్తాం. టాయిలెట్ ఉండనివ్వండి, మురికి కాలువ ఉండనివ్వండి, మరి ఇది పాష్ పప్పు ఉండనివ్వండి, బట్ వీ హ్యావ్ టు డూ. ఎంబారసింగ్ అనిపించినా ఇంకా తప్పదు. మీరు ప్రేమ ప్యాషన్ అన్నప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించండి. తర్వాత అఖండ కూడా చేశారు కదా ఆయనతో. అఖండ కూడా చేశాను యాక్చువల్గా. అది 21 years ఎక్స్పీరియన్స్లో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్తో, స్టార్ యాక్టర్స్తో పెద్ద పెద్ద ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు కదా. మీరు అంటే సినిమాలు కాకుండా పర్సనల్గా ఒక ఆడియన్గా మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? నాకు అన్న ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ ఆర్టిస్ట్గా జెమ్ ఆఫ్ ఏ పర్సన్, లెజెండ్. పర్సనల్గా కూడా జెమ్ ఆఫ్ ఏ పర్సన్. ఇప్పుడు ఇంత మంచి ఆర్టిస్ట్ అయ్యి ఉండి చాలా మంచి మంచి రోల్స్ చేస్తున్న పర్సన్ మొన్న స్టేజ్ మీద ఎందుకు ఏడ్చారు? 20 ఏండ్ల కష్టం తర్వాత, 20 ఏండ్ల స్ట్రగుల్ తర్వాత. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఒక వెర్సటైల్ యాక్టర్ ఉన్నారు. సో ఈయన ఫేస్ మన అందరికీ తెలుసు, కానీ ఈయన పేరేంటో తెలియదు. ఎలా అంటే మీమ్స్లో మనం డైలీ చూస్తూ ఉంటాం ఆయన టెంప్లెట్స్ని. సో ఆయన 40 సినిమాలు అప్రాక్సిమేట్లీ చేశారు. సో 40 సినిమాల కంటే ఆ 2-3 మీమ్ టెంప్లెట్స్తో చాలా బాగా వైరల్ అయ్యారు. సో నాకు తెలిసి ఒక్కడు సినిమా నుంచి నేను చూస్తున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు షరతులు వర్తిస్తాయని ఒక సినిమా వస్తుంది, అండ్ జులై, తర్వాత దూకుడు, జనతా గ్యారేజ్, చాలా సినిమాలు ఉన్నాయి. మీకు లిస్ట్ కూడా ఇప్పుడు చెప్తా. సో ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, సో ఆ టెంప్లెట్ వైరల్ అయినంత లాగా ఆయన పేరు అయితే వైరల్ అవ్వలేదు. సో ఆయన ఎవరు, ఆయన ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి వర్క్ చేస్తున్నారు, ప్యాషన్తోనా లేదంటే పైసల కోసమా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంతోష్ యాదవ్ గారు. నమస్తే దేవ్ గారు, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. సో సంతోష్ యాదవ్ ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మీ ఫేస్ తెలుసు చాలామందికి. అవును. యాక్చువల్లీ నేను ఇంత వైరల్ అవ్వడానికి కారణం జులై మూవీ. అవును, అందులో నేను చేసింది చిన్న పాత్ర. ఆ పాత్రలో ఆ డైలాగ్ ఉంది, అలా ఎలా పెట్టావురా, అక్కడ ఎలా పెట్టావురా అని. ఆ షార్ట్, ఆ డైలాగు, ఆ ఎక్స్ప్రెషన్ అది ఎంత వైరల్ అయిందంటే బ్రహ్మానందం గారి మీమ్స్ తర్వాత నా మీమ్సే. నిజమే, కొన్ని వేల మీమ్స్ వచ్చినాయి. ఈ మీమ్స్ కూడా నాకు యాక్చువల్గా నాకు తెలియదు. యాక్చువల్గా ఇనిషియల్గా జులై సినిమా రిలీజ్ అయ్యి 1 year తర్వాత స్లోగా ఇవి వచ్చినాయి. తర్వాత కొందరు స్టూడెంట్స్ నాకు పంపించినారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయింది ఇదంతా. వాళ్ళు మార్క్స్ తక్కువ వస్తే, మార్క్స్ ఎక్కువ వస్తే స్లోగా ఇలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలో ఏది వింత జరిగినా నా ఫేస్ పెట్టేసి అక్కడ ఎలా పెట్టేవారా, అట్లా చేసినవారా, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఐ ఆమ్ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. బట్ ఇది ఒక ఎత్తు అయితే, నేను చేసిన సినిమాలు కూడా సుమారు 40 మూవీస్ ఉన్నాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా ప్రతి మూవీకి ఒక ఫ్రెష్ లుక్. ఆ ఫ్రెష్ లుక్ ఒక్కోసారి అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతున్నది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనతా గ్యారేజ్ తీసుకోండి, ఆర్ అదర్వైజ్ దానికంటే ముందు జులై తీసుకోండి, అందులో గెటప్ వేరేగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చేసిన మూవీకి గెటప్ మారిపోయింది. సో అలాగా నా నా ఫేస్ రికగ్నిషన్ అంత ఎక్కువ కాలేదు ఇండస్ట్రీలో, అన్లెస్ అని అంటే నేను చెప్పుకునేంత వరకు ఎవరు జనాలు గుర్తుపట్టలేరు అనమాట. సో ఆ గెటప్ మార్చేయడం నేను ఫ్రెష్ లుక్ అని అనుకున్నాను, కానీ అదొక విధంగా అడ్వాంటేజ్ అయింది, ఒక విధంగా డిస్అడ్వాంటేజ్ కూడా అయింది. సో ఎనీహౌ నా ప్యాషన్ మూవీస్ యాక్టింగ్ చేయడం, అది అయితే నేను చేస్తున్నాను అనమాట. సో ఒక క్రిమినల్ లాయర్ క్రిమినల్ క్యారెక్టర్స్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను మూవీస్ 2003 నుంచి చేస్తున్నాను. అప్పుడు నాది వేరే ప్రొఫెషన్ ఉండే. ఐ వాజ్ అ గ్రాఫిక్ డిజైనర్. నాది ఓన్ డిజైనింగ్ స్టూడియో ఉండే. ఐ వాజ్ ఇన్ టు ప్రింటింగ్, స్టాటిక్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ బిజినెస్ సాచురేషన్ అయిపోయింది. ప్యారలల్గా నేను మూవీస్ కూడా చేస్తున్నాను అనమాట. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సినిమాలు నేను బతకడానికి ఫుడ్ బ్రెడ్ కోసం రాలేదు. అది నా ఫ్యాషన్, నా లవ్, నా ప్రేమ సినిమాలంటే. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఆ బిజినెస్ సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఒకానొక టైంలో ఆ బిజినెస్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. నాకు ఇన్కమ్ తగ్గిపోయింది కంప్లీట్గా. ఇక్కడ సినిమాలలో కూడా మనము ఎందుకంటే బతకనికి రాలేదు కాబట్టి, ప్యాషన్ కోసం వచ్చినాం కాబట్టి, మనం అక్కడ ఎక్కువ అమౌంట్ మనీ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చేయలేదు కూడా. సో అది సరిపోగా నేనేం చేశానంటే ఐ వాంట్ ఏదైనా వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుని విచ్ ప్రొఫెషన్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్, జనాలకు యూజ్ అవ్వడానికి ఏదైనా ప్రొఫెషన్ ఉంటే బాగుంటుంది. వేరెన్ ఐ క్యాన్ గో అండ్ టాక్ టు ఎనీ పర్సన్, పోలీసే కానీ ఎనీ జనాల ప్రాబ్లమ్స్, నేను వాళ్ళకు ఒక మార్గదర్శనం చూపెట్టడానికి ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకుందామని చెప్పేసి నేను లా చేశాను. ఉస్మానియా కదా? ఉస్మానియా యూనివర్సిటీ. నేను చేసింది పెండెకంటి లా కాలేజ్, అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో యాక్చువల్గా నా వైఫ్ జాయిన్ అయింది. సో తనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉందామని నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ టైంలో నేను భీమిలి కబడ్డీ జట్టు సినిమా చేస్తుండే. ఓకే సార్. భీమిలి కబడ్డీ జట్టు వచ్చింది 2010 అనుకుంటున్నా. అదే 3 years డ్యూరేషన్ పీరియడ్లోనే అక్కడ లా చేసుకుంటూ ఇక్కడ సినిమాలు చేసుకుంటూ లా చేశాను. లా చేసిన తర్వాత వై ఐ షుడ్ జస్ట్ స్టిక్ టు LLB అని చెప్పేసి ప్రాక్టీస్ మొదలుపెట్టాను అనమాట. సో మా ఇంటికి దగ్గరనే ఒక మంచి సీనియర్ లాయర్ ఉండే, దిలీప్ కుమార్ జైస్వాల్ అని. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండ్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇన్ లా, క్రిమినల్ సైడ్. సో నా ఇంటికి దగ్గర అవుతుంది అండ్ ఐ కెన్ లెర్న్ ఎ లాట్ అని చెప్పేసి ఆయన దగ్గర జాయిన్ అయినాను. ఈజ్ ప్యూర్లీ ఇంటూ క్రిమినల్ లా. సో ఆయన దగ్గర జాయిన్ అయితే ఆయన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్, డిఫరెంట్ కేసెస్. సో ఆ కేసెస్ స్టడీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ సినిమాలు చూసుకుంటూ అక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ ఆ విధంగా జర్నీ చేశాను. సో ఎప్పుడైతే లీగల్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ మొదలు పెట్టానో ఇక్కడ సినిమాలు కొంచెం తగ్గాయి. ఐ యూస్ టు అప్రోచ్ అవుతుండే, కానీ కొంచెం తగ్గాయి. దెన్ ఈ ప్రొఫెషన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 1-2 years గ్యాప్ వచ్చింది నాకు. బట్ ఎనీహౌ సంవత్సరానికి ఒక సినిమా లాగా ఏదో చేసుకుంటే ఇండస్ట్రీకి టచ్లో ఉండే అనమాట. మరి దూకుడు ఎప్పుడు సెట్ అయింది? దూకుడు ఎంట్రీ షాట్ మీతోనే ఉంటుంది. ఎంట్రీ షాట్ నాతో ఉంటుంది. యాక్చువల్గా దూకుడు కంటే ముందు మిరపకాయ చేశాను నేను, హరీష్ శంకర్ గారిది. దానికంటే ముందు సారాయి వీరాజ్ చేశాను. సారాయి వీరాజ్ అజయ్ హీరో, నేను అందులో సెకండ్ విలన్ అనమాట. సో ఆ హెయిర్ గెటప్కి, ఆ మీసాలు, ఆ ఫెరోషియస్ లుక్కి హరీష్ శంకర్ గారు చూసి హీరో మన రవితేజ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు రోడ్డు మీద కోట శ్రీనివాస్ గారు బర్త్డే సెలబ్రేషన్, అది ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఇవాళ అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ట్రాఫిక్ మొత్తం జామ్ చేశాను. ఆ సీన్ చూసిన తర్వాత సీను వైట్ల గారు పిలిపించారనమాట. అదే గెటప్ ఉందా అని చెప్పేసి ఆ గెటప్ని యూటిలైజ్ చేసుకుంటూ దూకుడులో నాకు అవకాశం ఇచ్చారు. సో అలా సీను వైట్ల గారి దగ్గర కూడా దూకుడు చేశాను అనమాట. సో మీరు చేసిన డైరెక్టర్స్ అందరూ కమర్షియల్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్, అందరు పెద్ద డైరెక్టర్లే. అందరూ. నా క్యారియర్ మొదలైందే గుణశేఖర్ గారితో, ఒక్కడు మూవీ. యాక్చువల్గా నాకు బాగా ప్యాషన్ ఉండే సినిమా, కానీ ఎలా వెళ్ళాలో నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎవ్వరు మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఫిలిం ఇండస్ట్రీలో లేరు. అది గుణశేఖర్ గారు ఒక్కడు కోసం ఆడిషన్కి న్యూస్ పేపర్లు వేశారు. డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లు వేస్తే ఆ యాడ్ చూసి వెళ్దాంలే అని పక్కన పెట్టేశాను.
3 days తర్వాత మళ్ళీ ఆ పేపర్ చూసి అప్పుడు ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే ఆడిషన్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 500 మంది వరకు వచ్చారు ఆ కాలంలో 2003లో. ఆ 500 మెంబర్స్లకించి ఒక 2 గ్యాంగ్స్ని ఫిల్టర్ చేసి గుణశేఖర్ గారు ఆ స్కిట్లు ఇచ్చి అది చేయించి ఆఫ్టర్ 3 months షూటింగ్ స్టార్ట్ అయింది గుణశేఖర్ గారితో. ఓకే, ఇప్పుడు మీరు 38 అప్రాక్సిమేట్లీ ఒక 40 ఫిలిమ్స్ మీరు యాక్ట్ చేశారు. ఎస్. సో నేను ఒక్కొక్క సినిమా పేరు చెప్తాను, ఒక్కొక్క మెమరీ చెప్పండి, ఓకేనా? ఫస్ట్ ఒక్కడు ఇప్పుడు చెప్పేశారు అది. అవును. అండ్ దెన్ అమ్మా నాన్న తమిళ అమ్మాయి. అమ్మ నాన్న తమిళమ్మాయి ఈ ఒక్కడు షూటింగ్ జరిగేటప్పుడు ఇట్లా కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా, మన ఫ్రెండ్స్ వస్తారు అది చేస్తారు. నేను వాళ్ళకి అడిగాను, అరే ఇంకెక్కడైనా అవకాశం ఉంటే చెప్పండి ఏంటంటే పూరి జగన్నాథ్ గారి దగ్గర నేను యాక్చువల్గా ఆయన సినిమాలు చూశాను. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఆయన సినిమాలు. అరే పూరి జగన్నాథ్ గారి సినిమా నా చేద్దాం, ఎక్కడుంది ఆఫీస్ అని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి కలిస్తే అతను చూశాడు, ఓకే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నేను అన్నాను, నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని సార్ అంటే, ఓకే సరే చేద్దులే అని చెప్పేసి. అది జస్ట్ మైన్యూట్ వన్, అది ఎడిటింగ్ అంతా ఎగిరిపోయింది అనుకోండి. చిన్న రవితేజ గారితో ఒక చిన్న షార్ట్ లాంటిది ఉండే. సో నాకేందంటే యాక్చువల్గా నాకు అప్పటి నుంచే ఒక డైరెక్టర్ ఎలా సినిమా తీస్తాడు, షార్ట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఆయన చెప్పాలనుకున్న విజువలైజేషన్ ఎలా క్యాప్చర్ చేస్తారు అనేది అబ్జర్వేషన్ చేసేది నాకు బాగా ఒక ఇంట్రెస్ట్ అనమాట. సరే ఆయన దగ్గర ఒక అలా అమ్మ నాన్న తమిళమ్మాయి చేశాను అనమాట పూరి జగన్నాథ్ గారి. ఓకే, అండ్ దెన్ సై రాజమౌళి గారిది ఎలా ఆపర్చునిటీ వచ్చింది మీకు? అది సై కూడా సేమ్ అదే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఒక్కడు చేసిన తర్వాత ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు ఇట్లా బంజారాహిల్స్లో ఒక ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని. అక్కడ ఆ రోజు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ 100 మంది కుర్రాళ్ళు ఉన్నారు. అండ్ ఎవ్రీ పర్సన్ని రాజమౌళి గారు పిలిచారు, వాళ్ళ డీటెయిల్స్ కనుక్కున్నారు. అప్పుడే ఫస్ట్ టైం నేను రాజమౌళి గారు కలిసింది. ఆయన అడిగారు, మీరేంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను సార్ ఒక్కటి చేశాను అండ్ అమ్మ నాన్న తమిళమ్మాయి చేశాను సార్, నాది బ్యాక్గ్రౌండ్ బాస్కెట్బాల్ అంటే ఓకే అని చెప్పేసి అలా ఆయన దగ్గర షార్ట్ లిస్ట్ అయ్యి, అది రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ సై. అవును, చూసుంటారు. ఆ రగ్బీ ట్రైనింగ్ తీసుకున్నాం మేము. ఆయన ట్రైనింగ్ ఇప్పించారు, ఒక 50 మెంబర్స్ అనుకుంటా. ఎన్ని డేస్ ఇప్పించారు మీకు? అది మాకు ట్రైనింగే 1 month అయింది. అంటే ఇప్పుడు మేము సినిమాలో చూసాం కదా, అక్కడ ఉండే 2 టీమ్స్కి ఇప్పించారు. అంటే ఒక చెన్నైకి నుంచో ఇక్కడ నుంచో ఒక ప్రొఫెషనల్ టీం వచ్చింది, ఒక ఫారిన్ కోచ్ ఉండే. ఆయన పోలీస్ అకాడమీలో మాకు ట్రైనింగ్ మార్నింగ్ ఈవినింగ్ అక్కడే మేము ఉండేవాళ్ళం. టెంట్ వేసేసి మాకు ఫుడ్ అంతా ఉండి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళా విలన్ బ్యాచ్ ఎవరు, ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరు అని చెప్పేసి ఆ విధంగా డివైడ్ చేసి రాజమౌళి గారితో అది బాగానే 20-30 days చేసాం సినిమాది. అప్పుడు ఆయనది 3rd 4th ఫిలిం అనుకుంటా. బట్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ సినిమా షూటింగ్ అయిన తర్వాత కూడా ఆయన ఇంట్లో ఆయన పార్టీ ఇచ్చినారు. ఇప్పటికీ వెళ్ళి కలిస్తే గుర్తుపడతారు. గుర్తుపడతారు. మరి ఎందుకని యాక్ట్ చేయటం లేదు ఆయన సినిమాల్లో? ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ రేంజ్లో ఆయన ఫిలిమ్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఎవ్రీ డైరెక్టర్కి ఒక క్యారెక్టర్కి ఒక విజువలైజేషన్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఇతను ఉంటే బాగుంటాడని చెప్పేసి. సో ఆ విధంగా ఆయన చేసిన సినిమాలు నేను ఇప్పటివరకు ఏ క్యారెక్టర్కి సూట్ కాలేదేమో. సో అందుకోసం నాకు ఈ అవకాశం రాలేదు. డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ రోల్ ఫ్రమ్ హిమ్ వెరీ సూన్. నేను కూడా ఆశపడుతున్నాను ఒకసారి ఆయన సినిమాల్లో మీరు నటించాలని. థ్యాంక్ యూ. వస్తుంది అది, గాడ్ బ్లెస్సింగ్. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. సో మాకు తెలియని విషయం అయితే ఒకటి చెప్పారు సై సినిమా గురించి, మీరు అందరూ ట్రైన్ అయ్యారని. మేము ట్రైనింగ్ అయ్యాం. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇచ్చారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. దేవుడు సార్ మీరు. అంటే అప్పుడు రెమ్యునరేషన్ ఎంత బ్రదర్? ఇప్పుడు యాక్చువల్గా ఎంతైనా సరే రెమ్యునరేషనే కదా. రెమ్యునరేషనే, కానీ ఓకే, ఇట్స్ నాట్ డిస్కరేజింగ్ థింగ్, బట్ ఇచ్చారు ఆయన. అది రాజమౌళి గారి చెరవ వల్లనే జరిగింది ఆ రెమ్యునరేషన్ కూడా. అండ్ మాకు డైట్ కూడా మేము మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాబట్టి నాలాగా కొందరు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, వాళ్ళందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసినాం, సార్ ఈ డైట్ వర్కౌట్ కాదు, ఫిలిం ఇండస్ట్రీకి పెట్టే ఫుడ్ వర్కౌట్ కాదు, మాకు ఏదైనా స్పెషల్ డైట్ ఇప్పియండి అంటే అతను కూడా దానికి రాజమౌళి గారు అక్కడ మేనేజర్లతో మాట్లాడి మాకు ఒక స్పెషల్ డైట్, ఎగ్స్ అలాంటివి మాకు ప్రొవైడ్ చేశారనమాట. గ్రేట్ పర్సన్. సో ఫుడ్ పెట్టిన వాళ్ళని ఎవరిని మర్చిపోయాను. అందుకోసం ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్లో ఉన్నారు ఆయన. ఓకే, మిగతా ఇప్పుడు ఆయన
కెరీర్ మొత్తం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఆయనతో ఇంకా ట్రావెల్ చేయాలనిపిస్తుంది. మరి ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదా? కలిసాను ఆర్ఆర్ఆర్కి కలిసాను, ఎవ్రీ మూవీకి వెళ్తాను, కలుస్తాను. ఆయన ఇస్తారు, వస్తుంది టైం. ఐ హోప్ సో. యా. అండ్ బన్నీ వివి వినాయక్ గారు మిమ్మల్ని ఎలా క్యాస్ట్ చేసుకున్నారు? అది కూడా సేమ్ ఇట్లనే ఎవరో చెప్తే వెళ్ళాను. అప్పుడు ముఖేష్ ఋషి గారు ఎంబడే ఒక మంచి వెల్ బిల్ట్ కుర్రాళ్ళు ఒక 2-3 ఉండాలని చెప్పేసి అక్కడ అతనితో పెట్టారనమాట, ముఖేష్ ఋషి గారితో. అండ్ అది ఫస్ట్ టైం నేను బన్నీ గారితో చేయడం. ఒక చిన్న ఫైటు అది ఉంటుంది. ఇది చిన్న చిన్న రోల్స్ అంటే మనకి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్ ఓన్లీ. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు అది. బాస్ మీకు ఒకటి చెప్తాను. సో మీరు చిన్న చిన్న రోల్స్ చేసిన పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు, అది మామూలు విషయం కాదు కదా. సో అండ్ రిజిస్టర్ అయ్యారు కదా. రిజిస్టర్. ఓకే. అండ్ దెన్ బంగారం, పవన్ కళ్యాణ్ గారు బంగారంలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? బంగారంకి బేస్ కాజ్ ఒక్కడు మూవీ. ఎందుకంటే ధరణి గారు అని చెప్పేసి తమిళ్ డైరెక్టర్, ఆయన స్పెషల్గా రిక్వెస్ట్ చేసినారు ఏంటంటే ఒక్కడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి చెప్పినాడు అనమాట ఒక కో డైరెక్టర్కి. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎతికి పట్టుకొని వచ్చినారు మమ్మల్ని. అందులో వేరే వాళ్ళు ఎవరు కమిట్ కాలేదు. నన్ను చూసి ఓకే నువ్వు చేద్దులే అని చెప్పేసి నన్ను అట్లా బంగారం సినిమాకు సెలెక్ట్ చేసినారు. అది పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్ లాగా చేశాను నేను. అంటే అప్పుడే నా ఫోటో పోస్టర్ మీద వచ్చింది. ఇంకా సూపర్ కదా. పవన్ కళ్యాణ్ గారు ఎంబడి పక్కన ఒక పక్క రఘుబాబు, ఒక పక్క నేను, మళ్ళీ ఇంకొక వేరే ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. దట్ వాజ్ వెరీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడున్నంత క్రేజ్ అప్పుడు లేదు ఆయనకు, కానీ బట్ ఆయన 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 హిమ్సెల్ఫ్ ఈజ్ ఒక వర్సటైల్ యాక్టర్, ఒక వర్సటైల్ పర్సన్. మీరు అతన్ని అంత చూడంగానే మీరు రీడ్ చేయలేరు. యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ హిమ్. నాకు అదృష్టం దొరకదులేండి, మీకు చాలా లక్ ఉంది. అలాగా యాక్చువల్లీ ఆయనతో చేసాం. అండ్ వెరీ కోఆపరేటివ్ పర్సన్. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో కూడా చేయడం పవన్ కళ్యాణ్ గారు. సో నెక్స్ట్ గుణశేఖర్ గారి ఫిలిమే సైనికుడు. అలా అది ఎలా వచ్చింది? సేమ్ అదే గుణశేఖర్ గారు ఒక్కడు చేసిన కాబట్టి ఆ ర్యాప్ ఉండే కో డైరెక్టర్లతోటి ప్రణదీప్ అని చెప్పేసి సైనికుడు అని చెప్పి మన వీళ్ళు అశ్విని దత్ గారి ప్రొడక్షన్. సేమ్ అదే ఫ్రెండ్స్ బ్యాచ్. సో అప్పుడు లాంగ్ హెయిర్ ట్రెండ్ నడుస్తుండే. మీది కూడా? అది కూడా లాంగ్ హెయిర్, మీసాలు లేవు, ఆ విధంగా ఫ్రెండ్ క్యారెక్టర్. సేమ్ అదే మహేష్ బాబు గారితో మంచి బాయిల్డ్ బ్లడ్. ఆ బాయిల్డ్ బ్లడ్ మంచి. అప్పుడు స్లోగా ఒక ఫిజికల్ మెచ్యూరిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక్కడంటే ఎగ్దమ్ ఒక స్టూడెంట్. అప్పుడు మీసం లేదు, గడ్డం లేదు, షార్ట్ హెయిర్, ఫస్ట్ మూవీ, ఏం నాలెడ్జ్ లేదు, కెమెరా సెన్స్ తెలియదు కొంచెం. ఇప్పుడు సైనికుడు అంటే సేమ్ గుణశేఖర్ గారు ఒక కాన్ఫిడెన్స్, ఓకే అని చెప్పేసి అలా ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. గుండె జల్లు మంది ఉదయ్ కిరణ్ గారిది, మదన్ గారు డైరెక్టర్. యాక్చువల్లీ మదన్ గారిది 6-4 సినిమా చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అయింది ఆ మూవీ, చాలా మూవ్ చేసింది నన్ను. అది యాక్చువల్గా అంత రైటరు డైరెక్టర్, ఆయనతో చేయాలి ఏదైనా మూవీ అని అనుకున్నాను. లక్కీగా ఆయన ఫ్రెండ్ ఒక అతను నాకు కామన్ ఫ్రెండ్ అనమాట, ఆయన త్రూ వెళ్ళాను. ఆయన అప్పటికే చెప్పినారు ఇంత నోటబుల్ క్యారెక్టర్స్ ఏం లేవు సంతోష్ ఇందులో అంటే. నేను పర్లేదు సార్, నాకు మీతోటి ఒక సినిమా ఒక రోల్ ఒక రోజు ఇవ్వండి సార్, నేను మిమ్మల్ని చూస్తాను హౌ యు ఆర్ డూయింగ్, మీ వేకింగ్ ఏంది. అండ్ ఉదయ్ కిరణ్ గారు ఉంది అందులో. ఉదయ్ కిరణ్ గారు ఆల్రెడీ అప్పుడు అతను ఎస్టాబ్లిష్డ్ యాక్టరు, దెబ్బతిన్నాడు, మళ్ళీ ఈస్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ అతను కూడా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన పర్సన్. సో వీళ్ళందరితోటి ఇంటరాక్షన్ పెరుగుతుంది మనకు. సో అలాగా గుండె జల్లుమన్నది సినిమా చేసినాను అనమాట. అజయ్ ఎంబడి ట్రావెల్ అవుతాను నేను ఆ మూవీలో. ఉదయ్ కిరణ్ గారు అలా నాకు పరిచయమే, ఆయనతో కొంచెం ఇంటరాక్షను, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటోడు. ఒక చాప్టర్ లాగా అయిందనమాట. అది మా ఎవ్వరికి తెలియని ఒక విషయం, ఉదయ్ కిరణ్ గారికి మీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఆయన మాతో షేర్ చేసుకున్నది ఇప్పుడు నేను చెప్తే కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను, కానీ ఆయన దిగమింగుకోవడం, ఆయన పడ్డ కష్టానికి, ఆయన పడ్డ బాధలకు దిగమింగుకోవడానికి ఆయన ఫుల్ బాటిల్ రా తాగేసేవాడిని అని చెప్పాడు మాకు. అచ్చా.
ఆల్కహాల్ రా రా. ఏ బ్రాండ్ సార్? అవన్నీ మనకి ఎందుకు బ్రదర్? అంటే ఎంత ప్రాబ్లం లేకపోతే రా తాగుతారు? అది ఎక్కువ అడిగి మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది వద్దు, పెట్టను. ఇబ్బంది పెట్టకండి. సో ఆయన చనిపోయాడు అనే ఒక న్యూస్ తర్వాతలా మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాధేస్తుంది. ఎందుకంటే ఆయన అపార్ట్ ఫ్రమ్ కాంట్రవర్సీస్ అండ్ గొడవలు, అతను స్ట్రగుల్ చేసుకుంటా ఫస్ట్ మూవీ తోటి స్టార్ట్ అయ్యి స్లోగా కంటిన్యూగా 7 hits కొట్టేసి ఒక పీక్లో ఉండే ఒక అతను. ఉదయ్ కిరణ్ వాజ్ అ బిగ్ స్టార్ అట్ దట్ టైం. ప్రొడ్యూసర్స్ లైన్ కట్టేవాళ్ళు అతని దగ్గర. అతనితోటి మనం ఒక సినిమా చేసి అతను ఆయన బాధలు షేర్ చేసుకున్న తర్వాత సడన్గా ఒక రోజు ఆయన చనిపోయినాడు, సూసైడ్ చేసుకున్నాడంటే చాలా బాధ అనిపిస్తుంది. సి ఎవ్రీబడి యాజ్ ఏ టాలరెన్స్ లెవెల్, బట్ ఆయన అంత తొందరగా ఆ విధంగా స్టెప్ తీసుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. హీ వాజ్ ఎ ఫైటర్ అండ్ ఎవ్రీబడి షుడ్ బి ఎ ఫైటర్, షుడ్ నాట్ లూజ్ హోప్. ఎవరో అంత హోప్ లూజ్ చేయదు. ఇప్పుడు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. 21 years అయిందండి నేను ఇండస్ట్రీకి వచ్చి. ఏదైతే ఆ రికగ్నిషన్ ఉందో ఆ రికగ్నిషన్ నన్ను అవాయిడ్ చేస్తుంది ఎందుకో ఏమో. బట్ స్టిల్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ వస్తుంది ఇప్పుడు March 15 తర్వాత. అంత ఓపిక ఎక్కడి నుంచి సార్ మీకు వచ్చింది? అంత పేషెన్స్ ఉండడం చాలా కష్టం. సో మీరు ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్, నేను ఒప్పుకుంటా, అది కనిపిస్తుంది మాకు. యా, సో మీ ప్రొఫెషన్స్ని పక్కన పెట్టి మీరు అనుకునే దాని గురించి ఎంత కష్టపడుతున్నారో కనిపిస్తుంది. కానీ అంతలా ఓపిక పట్టడం ఎలా అండి? 21 సంవత్సరాలు అంటే మీ ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ నాది అంతే కరెక్ట్గా లేదు. సో ఇన్నేళ్ళు ట్రావెలింగ్లో మీరు చాలామంది స్టార్స్తో వర్క్ చేశారు కదా, ఏ స్టార్ అయినా మిమ్మల్ని గుర్తించి ఇంకొంచెం ఎక్స్ట్రా పుషింగ్ ఇచ్చి హెల్ప్ చేశారా? అది మనకు చేసినారు ఉండొచ్చు, నాకు తెలియకుండా చేసినారు ఉండొచ్చు. ఐ కాంట్ సే, బట్ ఇట్ హ్యాపెన్స్. కళ్యాణ్ రామ్ గారు చేశారు నాకు అచ్చా. బింబిసారా. అవును అవును. బింబిసారాలో దళపతి క్యారెక్టర్, ఆ బింబిసార రాజు దళపతిగా చేసిన. నాకు తెలిసింది యాక్చువల్గా ఏంటంటే కోడైటర్ చెప్పినారు, అరవింద సమేత జనతా గ్యారేజ్ చూసి కళ్యాణ్ రామ్ గారు బాగా ఇంప్రెస్ అయినారు, అందుకోసం నిన్ను పెట్టమని చెప్పినారు, ఆయన రికమెండ్ చేసినారు నిన్ను అన్నారు. అది బ్లెస్సింగ్, అది గాడ్ బ్లెస్సింగ్ అంతే. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారితో చేశాను బింబిసారా, అన్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో అరవింద సమేత జనతా గ్యారేజ్ చేసినాను. బాలయ్య బాబు గారితో డిక్టేటర్, అఖండ అండ్ ఇంకొక మూవీ గుర్తొస్తలేదు నాకు. 3 movies చేశాను. మన లిస్ట్లో ఉంది, నేను అది మీకు మళ్ళీ రిమైండ్ చేస్తాను. సో వీళ్ళతో చేసిన ఆ ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ లక్కీగా నాకు కళ్యాణ్ రామ్ గారితో ఏదైతే నేను అనుకున్నానో అతనితో చేయాలని చెప్పేసి నాకు ఆయన్నే ఇచ్చినారంటే అది దేవుడి వరమే అనుకుంటా నేను. ఓకే, సూపర్. కాసేపు ప్రొఫెషన్ పెట్టి పర్సనల్ లైఫ్లోకి వద్దాం. సో సంతోష్ యాదవ్ గారు సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నారా, లేదంటే వచ్చినాక పెళ్లి చేసుకున్నారా? నాకు సినిమాలో రాకముందే పెళ్ళయింది. అంటే మా యాదవ్స్లో ఎలా అంటే అప్పుడు ఒక కుర్రాడు 22, 23 వచ్చినాడు, ఏదైనా జాబ్ చేస్తున్నాడు, సెటిల్ అవుతుండంటే మాకు పెళ్లి చేసేసేవాళ్ళు. అప్పుడు నా పెళ్ళైనప్పుడు నా ఏజ్ 23, నా వైఫ్ ఏజ్ 18. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్. తర్వాత లవ్ చేసుకున్నారా? అది ఆబ్వియస్లీ అవుతుంది కదా. మీరిద్దరూ ఒకటే కాలేజ్లో జాయిన్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంటే అది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మేము ఇద్దరం లా చేస్తున్నాము. అంటే ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఇంట్లోనే ఉండి రెగ్యులర్ వేస్ట్గా అని చెప్పేసి తను కూడా గ్రాడ్యుయేషన్ అయింది అప్పటికి. సో కలిసి చదువుకున్నారు, కలిసి ఈ కాలేజ్ కూడా లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి లా జాయిన్ అయినా. మీరు చాలా లైసెన్స్డ్ లవ్ని ఎంజాయ్ చేశారు సార్. అది అందరికీ దొరకదు. చాలా అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి తిరిగినా ఎవరేమనరు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక ఫేజ్, మీ పర్సనల్ ఫేజ్ చాలా వెరైటీగా ఉంది. ఈవెన్ కాలేజ్లో కూడా అందరూ షాక్ తిన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ మీరు అని చెప్పేసి. అవును, హస్బెండ్ అండ్ వైఫ్. అంటే తను అక్కడ కూర్చుంటుంటే నేను ఇటు కూర్చుంటాను మేడం. ఎప్పుడు ఒక దగ్గర కూర్చోలేదు కాలేజ్లో, క్లాస్లో. బేసిక్గా అమ్మాయిలకి ఎక్కువ పొసెసివ్నెస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా క్లాస్లో కానివ్వండి, తర్వాత కాలేజ్ కాన్వర్జేషన్స్ విత్ ఫ్రెండ్స్తో కానివ్వండి అయినప్పుడు మీ వైఫ్ ఎలా రియాక్ట్ అయ్యేవారు? తను అలాంటి షీ హాజ్ నమ్మకం ఉంది నా మీద. సో అఫ్కోర్స్ నా వేరే కొలీగ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుండే నాతోటి కాలేజ్లో, ఫీమేల్స్ కానీ
కానీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఎప్పుడు రాలేదు నా వైఫ్కి. అయితే మీరు లక్కీ పర్సనే. సో మరి పిల్లల్ని ఎలా సార్ బ్యాలెన్స్ చేసేవారు? పిల్లలు స్కూల్కి వెళ్తుండే అప్పుడు యాక్చువల్గా మేము కాలేజ్ చేసేటప్పుడు. ఇది ఎక్కడ స్టోరీ సార్? సో వాళ్ళు స్కూల్కి వెళ్తుండే, మేము కాలేజ్కి వెళ్తుండే. పిల్లలు చిన్నగా ఉండే అప్పుడు వాళ్ళు. ఓకే, పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేము మీరిద్దరు కాలేజీకి. చిత్రం ఎవరు, తేజ గారి సినిమా ఒకటి ఉంది సార్, నాకు ఆ సినిమా గుర్తొస్తుంది. సో ఓకే, పర్సనల్ లైఫ్ ఇది. మీ పేరెంట్స్ సినిమాలోకి వస్తే నేను వెళ్ళాలనుకుంటున్నాను అనేటప్పుడు ఏమన్నారు? యాక్చువల్గా మా ఫాదర్ 94లో చనిపోయినారనమాట. సో నా కెరియర్ 2003లో మొదలైంది. అప్పటికి నాకు మ్యారేజ్ అయింది. సో నేను న్యూక్లియర్ ఫ్యామిలీ, అప్పటికి 2003కి నాకు న్యూక్లియర్ ఫ్యామిలీ, నేను నా వైఫ్ సపరేట్గా ఉండే. సో మా మదర్ ఉండే కానీ మదరు ఏమనకపోయేది, నో ప్రాబ్లం. అట్లా పేరెంట్స్ కానీ నో ప్రాబ్లం. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మేము 5 అన్నదమ్ములం, ఒక సిస్టర్. చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. సారాయి వీర్రాజు, మన అజయ్ గారు మీది ఇద్దరిది కెరీర్లు ఒకటేసారి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. అజయ్ది ఒక్కడిది థర్డ్ మూవీ అనుకుంటా, నాది ఫస్ట్ మూవీ. అదే ఇంచుమించు ఒక 2 ఏళ్ళు అటు ఇటుగా ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆయన మీరు ఒకటే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కానీ ఆయన కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండే రోల్స్ పడుతున్నాయి ఆయనకి. సో ఆయనతో పాటు మీరు యాక్ట్ చేశారు సారాయి వీర్రాజులో, ఆయన మెయిన్ లీడ్. మీరు వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను సెకండ్ విలన్. అజయ్ ఘోష్ ఫస్ట్ విలన్, మెయిన్ విలన్, నాది సెకండ్ విలన్. ఓకే. డిఎస్ కన్నన్ దానికి డైరెక్టర్, అతనిది డెబ్యూ మూవీ. కాజా పాషా అని చెప్పేసి అతను థియేటర్ డైరెక్టర్. ఓకే. థియేటర్ డ్రామాలది డైరెక్ట్ చేస్తారు ఆయన. దానికి క్యాస్టింగ్ అండ్ వర్క్షాప్, యాక్టింగ్ వర్క్షాప్ అవి చేసేవాడు. కో డైరెక్టర్ కూడా అతను దానికి. అతను యాక్చువల్గా నేను థియేటర్ కూడా చేశాను, డ్రామాలు అవి చేశాను నేను. సో నన్ను నేను ప్రదర్శించిన నాటకాలలో అతను నన్ను చూసి ఈ క్యారెక్టర్కి అతను సూట్ అవుతాడని పిలిపించాడు నన్ను. కాజాపాషా పిలిపించి అక్కడ డిఎస్ కన్నన్ గారితో ఇంట్రొడ్యూస్ చేయిస్తే కన్నన్ గారు చూసి అప్పుడు కొంచెం నేను సన్నగా ఉండే, నీకు 1 month టైం ఇస్తున్నాను, నాకు కొంచెం భారీ పర్సనాలిటీ తయారు చేసి చూపెట్టాను అన్నాడు. ఆ క్యారెక్టర్ అట్లాంటిది. సార్ 1 month అయితే కష్టం, నాకు ఇంకొద్దిగా టైం కావాలి సార్ అన్నాను. ఓకే అన్నారు. సో అప్పుడు అతని స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్నమాట సినిమాది. నాకు 1 month టైం ఉండే, 145 days టైం ఉండే. సో ఒక విపరీతమైన కొంచెము వర్కౌట్ చేసి ఫుడ్ డైట్ అవన్నీ మార్చేసి కొంచెం మంచి బాడీ బిల్డ్ చేసినాను అనమాట క్యారెక్టర్కి. ఓకే. సో అది కూడా అంటే సినిమా థియేటర్లో కరెక్ట్గా ఆడకపోయినా ఒక మంచి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ పడింది. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్, మంచి కాన్సెప్ట్. అన్ఫార్చునేట్ ఏంటంటే అది తెలంగాణ పీక్ మూమెంట్లో రిలీజ్ అయింది. అప్పుడు థియేటర్స్ అన్ని బంద్ అయినాయి. ఒక 15 days థియేటర్స్ బంద్ అయినాయి మన హైదరాబాదు తెలంగాణ ఏరియాలో. ఆ క్లోజ్ అయిన తర్వాత ఒక 1 week 10 daysకి మళ్ళీ ఓపెన్ అవుతే ఆ టైంలో జనాలు ఇంట్లోకి బయటికి రావడము భయపడరు అప్పుడు. ఆ టైంలో అంత పీక్లో ఉండే తెలంగాణ మూమెంట్. థియేటర్లో రిలీజ్ అయింది దేవి 70 జనాలు రాలేదు, రీచ్ కాలేదు అది యాక్చువల్గా. అలాంటి న్యూ ఏజ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతే మాత్రం హిట్ అవుతుండే. డెఫినెట్గా ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి అలాంటి ఎక్స్పెరిమెంట్స్. తర్వాతలో నమో వెంకటేశ, అది అందులో మంచి క్యారెక్టర్, అంటే మా అందరికి గుర్తుండే క్యారెక్టర్ అది. అవును, యాక్చువల్గా అది ముఖేష్ ఋషి గారితో ఇంటరాక్ట్ అయిన సీన్ అది యాక్చువల్గా. అది మన సూర్య అని కో డైరెక్టర్, ఆయన పిలిపించారనమాట ఏదో సినిమాలు చూసి. అండ్ ఆ క్యారెక్టర్కి ఎలా చెయ్యాలి, నవ్వుకుంటూ మాట్లాడాలి, నవ్వుకుంటూ డైలాగ్ చేయాలి అని చెప్పేసి శ్రీను వైట్ల గారు చెప్పినారు. అది చేశాను అనమాట. యాక్చువల్గా అది క్వారీలో జరిగింది షూటింగ్, 1 day జరిగింది షూటింగ్. అది అలా అది బాగా వచ్చింది. అది ఆ విధంగా శ్రీను వైట్ల గారితో సెకండ్ మూవీ. అవును, ఫస్ట్ నమో వెంకటేశ, దాని తర్వాత దూకుడియా. అది సంక్రాంతికి రిలీజ్ అయింది, దసరాకి రిలీజ్ అయింది. అవును. సో నెక్స్ట్ మనకి భీమిలి కబడ్డీ జట్టు, నాని గారిది మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన. అప్పుడే కెరియర్ గ్రోత్ అవుతున్నది యాక్చువల్గా. అది తమిళ్ మూవీ రీమేక్ చేసినాను మన దగ్గర. తాతినేని సత్య గారు అనుకుంటా, నేను డైరెక్టర్. తాతినేని సత్య గారు డైరెక్టర్. దానికి ఎవరో కో డైరెక్టర్, ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ పిలిపించారు నన్ను. పిలిపించి సార్ ఇతను సో అండ్ సో అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసినాడు. రమణ అనుకుంటా నాకు తెలిసి అసిస్టెంట్ డైరెక్టర్. సో అతను పిలిపించారు. అది క్లైమాక్స్లో ఉంటుంది నాది సీన్, నానిని చంపడానికి. అది చాలా బాగుంటుంది యాక్చువల్గా. అది సినిమా ఆడలేదు అంత కానీ, బట్
ఆ ఎలివేషన్, ఆ విలన్ని ఎలివేట్ చేయడం చాలా బాగుంటుంది. ఆటోలో కూర్చొని తాగడం చాలా రాగా ఉంటుంది క్యారెక్టర్ అది. అలాగనే విలేజ్లలో రౌడీస్ అట్లా ఉంటారు, ఆటోలో కూర్చున్నాడు వాడిని చూసి మందాగి అని వేద్దాం రా అని చెప్పేసి వెళ్తాడు. బాగుంటుంది అది. హైలైట్ థింగ్ ఏంటంటే మీరు పక్కా హైదరాబాదీ, కానీ ఆ క్యారెక్టర్లో ఆ ఊరోళ్ళలాగే కనిపించారు. అంటే మీరు వెనకతల ఎలాంటి వర్క్ షాప్స్ చేశారో మనకు తెలియదు, కానీ నాది థియేటర్ అండి. యాక్చువల్గా నేను ట్రైన్డ్ యాక్టర్ని అండ్ డ్రామాలు చేశాను. నేను దీక్షితులు గారి దగ్గర ట్రైన్ అయ్యాను. అక్కినేని ఇన్స్టిట్యూట్ అని అప్పుడు ఉండేది ఒక ఇన్స్టిట్యూట్. ఓకే, ఎన్నాళ్ళు మీరు థియేటర్ ఆర్ట్స్ చేశారు? యాక్చువల్గా నా కోర్సు పార్ట్ టైం కోర్స్ అనమాట. నైట్లో, ఈవినింగ్. మార్నింగ్ నేను బిజినెస్ చూసుకోవాలా, సినిమాలు చూసుకోవాలా. సో నేను ఒకవైపు చదువుకోవాలి. ఈవినింగ్ కోర్సు జాయిన్ అయ్యాను. ఈవినింగ్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఆయన డ్రామా గ్రూప్లోనే నాకు నాటికలు చేసే అవకాశం ఇచ్చినారు. అప్పుడు ఆంధ్ర థియేటర్ అనుకుంటా అతని గ్రూప్, వాళ్ళది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. దానికి మేము వేసిన నాటికని మేము ఎన్నో పరిషత్లలో ప్రదర్శించినాం. తిరుపతి, బాపట్ల, పరచూరి రఘుబాబు నాటిక ప్రదర్శన, మళ్ళా మా థియేటర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అలా నాటికలు చేసుకుంటూ సినిమాలు అవి చేసాను. బట్ నాటికలు చేసినందుకు ఏదైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకు, దట్ ఈస్ ఇమ్మెన్స్ యాక్చువల్గా. ఆ కాన్ఫిడెన్సు ఏ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా దాన్ని రీడ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వారి మాడ్యులేషన్ ఏంది, నేటివిటీ ఏంది, ఒక క్యారెక్టర్ నేటివిటీ ఏంది, యాక్సెంట్, ఇవన్నీ మనము మన ఓన్ హోంవర్క్ చేసుకోవాలి. సమ్టైమ్స్ డైరెక్టర్ గారు వేరే దాంట్లో బిజీ ఉండొచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్కి తెలియపోవచ్చు. అది మన ఓన్ హోంవర్క్ చేసుకొని, సార్ నేను ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా గెటప్ వేసుకుంటాను, ఈ విధంగా డ్రెస్సింగ్ చేసుకుంటాను, మీరు ఏమంటారు అని చెప్పేసి డెఫినెట్గా నేను ఒపీనియన్ తీసుకుంటాను. వాళ్ళు ఏమంటారు అప్పుడు? కొందరు నచ్చితే ఓకే అంటారు, లేకుండా వద్దంటారు. ఓకే, బట్ ఐ హ్యావ్ టు ఫాలో దెమ్. సో ఆ విధంగా భీమిలి కూడా చేశాను నేను తాతినేని సత్య గారితో, నాని గారితో. గాయం టూ ప్రవీణ్ శ్రీ గారు సేమ్ ఆయన ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. అప్పుడు నాకు లాంగ్ హెయిర్ ఉండేది. సో చిన్న క్యారెక్టర్ అది ఇచ్చినారు అందులో. అది మనము అప్పుడు సుభాష్ థియేటర్ ఉండేది, ఆర్టిస్ట్ 6 రోడ్, అందులో జరిగింది షూటింగ్. మీకు వింత ఏంటంటే చెప్తాను, ఆ థియేటర్ క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఆ థియేటర్లో టాయిలెట్లో చేసినాం షూటింగ్. అంటే దేవపతి బాబు వచ్చి నన్ను చంపేస్తాడు. ఆ థియేటర్ టాయిలెట్లో చేసాం షూటింగ్. అంటే ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉంటుందంటే కొన్ని రియలిస్టిక్ ప్లేస్లలో మేము షూటింగ్ చేస్తాం. అది టాయిలెట్ ఉండనివ్వండి, మురికి కాలువ ఉండనివ్వండి, ఆర్ ఎనీ పాష్ పబ్ ఉండనివ్వండి, బట్ వీ హ్యావ్ టు డూ. చేశాను నేను అది. చాలా అంటే కొన్ని మనకి ఎంబారసింగ్గా అనిపించినా ఇంకా తప్పదు. ఇంకా మీరు ప్రేమ, ప్యాషన్ అన్నప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించద్దు. ఓకే, నెక్స్ట్ చెప్పబోయే 4 సినిమాలు మీ లైఫ్ని ఇలా టర్న్ చేసాయి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇవి చాలా కమర్షియల్గా వర్కౌట్ అయినాయి సినిమాలు. బిగ్ స్క్రీన్లో మిరపకాయ, దూకుడు, జులై, బాద్షా. సో ఈ 4 సినిమాల్లో మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా జులై అని చెప్పారు మీరు ముందు. బాగా డబ్బులు తెచ్చిన సినిమా ఏంటి? బాద్షా 2 days చేశాను. మిరపకాయ, దూకుడు అండ్ ఇంకోటి ఏమన్నారు, జులై. మిరపకాయ ఇచ్చింది బాగా డబ్బులు బాగా ఇచ్చింది. ఓకే, హరీష్ శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హరీష్ శంకర్ ఈజ్ లైక్ ఫ్రెండ్. అతను చూడంగానే ఓకే నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అని ఇస్తున్నాడు అన్న. నన్ను నా గెటప్, నా ఆకారం చూసి చెప్పాను కదా, సారాయి వీర్రాజుకు ప్రిపేర్ అయ్యాను నేనంతా. అది షూటింగ్ అయిపోయిన వెంబడే అదే గెటప్ తోటి బుజ్జి అనుకుంటా కో-డైరెక్టర్, అతను నాకు ఏదో ఆఫీస్లో చూసి నువ్వు ఇక్కడ ఆఫీస్కి రా, హరీష్ శంకర్ గారిది ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అతను తీసుకొని వచ్చి చూడగానే ఓకే సరే నువ్వు ఈ రోల్ చేద్దులి అని చెప్పేసి అన్నాడు. అది ఎల్లో ఫ్లవర్స్ అనుకుంటా, వాళ్ళు ఎల్లో ఫ్లవర్స్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ ఫస్ట్ మూవీ అది మూవీ పెద్ద హిట్ అయింది. అది రవితేజ గారి క్యారియర్లో అదొక మైల్ స్టోన్ అండ్ జూమింగ్ మైల్ స్టోన్. అవును అందులో నాది క్యారెక్టర్, ఆ సీన్ అది కూడా బాగా వర్కౌట్ అయింది. అది అవును ఇవాళ అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రోడ్ మీద పెట్టి కోటగారి బర్త్డే రోడ్ మధ్యలో చేస్తాం. అది కూడా మంచి డబ్బులు వచ్చినాయి అండ్ పేరు వచ్చింది అండ్ గుర్తింపు వచ్చింది. ఓకే, రవితేజ గారు మీ మధ్యలో ఉండే బాండింగ్ ఏమైనా షేర్ చేసుకుంటారా? రవితేజ గారు జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అతనికి ఎలాంటి
నేను ఇంత పెద్ద హీరో ఇన్ని సినిమాలు చేశాను అలాంటి ఏం యాటిట్యూడ్ లేదు, గ్రౌండ్ లెవెల్ పర్సన్. అతన్ని మంచిగా అతను చేస్తే ఒక ఫ్రెండ్ తోటి సినిమా చేసినట్లు ఉంటుంది. రవితేజ గారితో నేను సెకండ్ మూవీ టచ్ చేసి చూడు, విక్కీ దాంగి డైరెక్టర్, అందులో ఒక చిన్న సీన్ చేశాను. రాశి ఖన్నా కదా హీరోయిన్? రాశి ఖన్నా హీరోయిన్. అంతే అతను నా బ్రదరు సినిమాలో ఎలా ఉంటుందంటే, నా బ్రదరు కమిషనర్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాడు రిలీజ్ చేయాలని చెప్పేసి షరతు పెడితే రవితేజ గారు నన్ను తీసుకొని వస్తే ఆ జీప్లో ఇంట్రడక్షన్ అనమాట, ఇంటరాక్షన్ మా ఇద్దరిది. సో బాద్షా యాక్చువల్గా సేమ్ టీమ్, సీను వైట్ల గారు అన్న ఎన్టీఆర్ది ఉండే, ఎన్టీఆర్ తోటి లేకుండే యాక్చువల్గా నాది ఇంకొక అతని పర్సన్ తోటి ఉండే సీను. అది నాకు ఒక 1 డే మొత్తం షూటింగ్ అని చెప్పి మాట్లాడినారు. తర్వాత నేను షూటింగ్కి వెళ్ళిన తర్వాత 2 పేజీల డైలాగులు అదంతా ఉండే. మళ్ళీ వాళ్ళు సడన్గా ఏమనిపించిందేమో దాన్ని మొత్తం తీసి కట్ షాట్ చేసి చిన్న చేసినారు దాన్ని. ఓకే, అది వారి విజువలైజేషన్. ఎనీ డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ పర్సన్ టు డిసైడ్. సో అలా ఓకే, నాకు దాని ప్రాబ్లం లేదు. కానీ ఐ కుడ్ ఏబుల్ టు సీ ఎన్టీఆర్ వర్కింగ్ దేర్, సీను వేట్ల గారితో మళ్ళీ ఒకసారి చేయడము, అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. ఒక మెమరబుల్ మూమెంట్ ఆబ్వియస్లీ. సో మీరు మీ కెరీర్కి అంటే యాజ్ పర్ ఆడియన్స్ పర్సెప్షన్ బాగా పాపులారిటీ తీసుకొచ్చింది జులై టెంప్లెట్. జులై ఏంటి సోషల్ మీడియాలో జులై టెంప్లెట్, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గా. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే అల్లు అర్జున్ కూడా అది కంబ్యాక్ ఫిలిం. అవును. జులై సినిమా ఎలా అనిపించింది మీకు? జులై కూడా సేమ్, నేను ఎలా రెగ్యులర్గా ఆఫీస్ అప్రోచ్ అవుతానో అలా వెళ్ళి అప్రోచ్ అయ్యాను. సురేష్ గారు అని కో డైరెక్టర్ ఉండేదానికి, ఆయన చెప్పారు యాక్చువల్గా ఇట్లా సోనూ సూద్ ఎంబడి ఉంటుంది మీకు, ఒక సీన్ ఉంటుంది అని చెప్పేసినారు. ఏం చెప్పలేదు యాక్చువల్గా. ఓకే సార్ అని చెన్నైలో చేసాం షూటింగ్ మేము. కానీ వైజాగ్లో చూపించారు మనకి. వైజాగ్లో చూపెట్టినారు కానీ మొత్తం జరిగింది చెన్నై పోర్ట్లో. అక్కడ మన ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు ఆఫీస్ అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ టైం నాకు త్రివిక్రమ్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది సురేష్ గారు, ఆయన పంజగుట్ట ఆఫీస్లో. ఓకే, అక్కడ పిలిచి ఈయన సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి చెప్తే త్రివిక్రమ్ గారు చూసి ఓకే అని చెప్పేసి నా బ్యాక్గ్రౌండ్ అడిగినారు, ఏం చేసినావు అన్నారు. ఓకే రైట్, సరే తను ఫైనల్ చేయండి అని అన్నారు. అలా తర్వాత మేము చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళిన తర్వాత పోర్ట్లో, దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను చెన్నై షూటింగ్ చేయడం, చెన్నైలో వెళ్ళి షూటింగ్ చేయడం, పోర్ట్లో షూటింగ్. 5 days ఫైట్. తర్వాత మీరు 5 days చేశారా? 5-6 days ఉన్నాను నేను ఆ పోర్ట్లోనే చేశాను. అంటే మనము అది ఎలా ఉంటుందంటే మన షార్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ దేర్. సో ఆ విధంగా రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ కంపోజిషన్ చేస్తారు. సో అతను వైర్కి ఎగిరి సోనూ సూద్ కార్తో సహా అక్కడ హ్యాంగ్ అవుతుంటే అతను సోనూ సూద్ మనిషి నేను మెయిన్. అంటే ఆ పోర్ట్లో బోట్ తీసుకొని నేను వెయిట్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే ఆ రవి ప్రకాష్ ఆ కంటైనర్ అమౌంట్ తీసుకొని వచ్చి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనమాట. అప్పుడు సోనూ సూద్కి ఫోన్ చేసి మీ వాడు ఇంకా రాలేదని చెప్తాను ఫోన్ చేసి. అదంతా జరిగిన తర్వాత కార్ అక్కడ పైన వెళ్ళి జారాడుతుంటే నేను పరిగెత్తుకొని వచ్చి అల్లు అర్జున్ కడతాను, అలా ఎలా పెట్టావురా అని చెప్పేసి. అలా అంటారు మీరు ఏ టెంపోలో అంటారో అలా చెప్పండి. అలా ఎలా పెట్టావురా అది షాక్. పరిగెత్తుకుంటూ వచ్చి అది చూసి అక్కడ ఎలా పెట్టావురా అంటారు అనమాట. అసలు అది చేసాము. తర్వాత అతను కొడతాడు, నేను వెళ్ళి ఆ సినిమాలో నేను ఫస్ట్ టైం రోప్ షాట్ చేశాను. నేను వెళ్ళి కార్కి గుద్దుకుంటాను, మళ్ళీ పడతాను, చాలా ఉంటాయి. అదంతా తతంగా ఉంది అనమాట పెద్దది. తర్వాత అయిపోయింది, సినిమా అయిపోయింది. ఒక 1 year తర్వాత మీమ్స్ రావడం స్టార్ట్ అయింది. అరే నేను షాక్, ఇదొకటి చేసినాడు. ఫేస్బుక్ లో వచ్చినాయి. ఫస్ట్ ఫేస్బుక్ లో వచ్చేది సేమ్ ఎక్స్ప్రెషన్ ని హిందీ వాళ్ళు వాడుకున్నారు, ఇక్కడ తమిళ్ వాళ్ళు వాడుకున్నారు, మొత్తం ఇండియన్ ఆల్ ఇండస్ట్రీలు వాడుకున్నారు. రీసెంట్గా వచ్చిన మన తెలంగాణలో ఫ్రీ బస్ ఉన్నప్పుడు కూడా జరిగిన తతంగానికి అంతా కూడా నా మీమును పెట్టి వాడుకున్నారు. అలా ఎలా ఇచ్చారు? అలా అంటే ఫ్రీ బస్ అనగానే జనాలు ఎగబడతారు కదా, ఎక్కడ పడితే అక్కడ జొర్రి కూర్చుంటున్నారు. అదే రకరకాలుగా వాడతారు. సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ కైనా అది కనెక్ట్ అయిపోతుంది. అది టెంప్లెట్ అంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ డైలాగు, ఆ చూడడం ఇట్లా. అది ఈవెన్ క్రికెట్లో కూడా ఐపీఎల్లో తక్కువ బాల్లో సెంచరీ చేసిన దానికి కూడా అతని హీరో ఆ బ్యాట్స్మెన్ ఫోటో పెట్టేసి అలా ఎలా తర్వాత ఎవరో
5 అమ్మాయిలు ఒకరిని రేప్ చేస్తే అలా ఎలా చేశారా? ఇంకో హైలైట్ ఏంది తెలుసా, పంజాబ్లో రాజస్థాన్లో ఒక టోల్ గేట్ పెట్టినారు, అవును, దానికి కూడా వాడుకున్నారు. ఒక డూప్లికేట్ టోల్ గేట్ పెట్టి కోట్ల రూపాయలు స్కామ్ చేసినారు. అలా ఎలా పెట్టారు? ఎలా పెట్టినారు? అదే ప్రతి సర్ప్రైజ్ ఎనీ వింత జరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. నన్ను వాడేసుకున్నారు అనమాట. సో అది మీకు హెల్ప్ అయిందా, మైనస్ అయిందా? దానివల్ల మీకు ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? దానివల్ల ఆఫర్స్ రావు, మీమ్స్ తోటి ఎవరు వస్తారండి ఆఫర్స్? అంటే రికగ్నిషన్ వచ్చింది యాక్చువల్గా. రికగ్నిషన్ వస్తే ఓకే ఫైన్, నేను అనుకునే రికగ్నిషన్ దేవుడు నాకు ఈ విధంగా రికగ్నిషన్ ఇచ్చిందని అనుకోని నేను సంతోషపడతాను. ఇప్పుడు నేను అనుకున్న రికగ్నిషన్ ఇప్పుడు మొదలవుతుంది, మొదలైంది. ఇప్పుడు వరకు మీ సినిమాల్లో 15 ఫిలిమ్స్ కోసం డిస్కస్ చేసాము అప్రాక్సిమేట్లీ. రిమైనింగ్ ఫిలిమ్స్ ఒక 3 ఫిలిమ్స్ చెప్తాను. ఆ 3 ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చిన సినిమా, బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటో చెప్పండి. తడాకా, బాయ్, లౌక్యం. తడాకా అండ్ లౌక్యం రెండు ఎంజాయ్ చేశాను నేను. తడాకా డాలీ గారు డైరెక్టర్, దానికి అతను వివి వినాయక్ గారి స్టోరీ డిపార్ట్మెంట్, అతను ఈజ్ ఏ అది తమిళ మూవీ రీమేక్, అది హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, యుఎస్ రిటర్న్ అనుకుంటా నాకు తెలిసి. డాలీ గారు మన బెల్లంకొండ సురేష్ గారిది ప్రొడక్షన్ అది. అవును, నాగ చైతన్య, సునీల్ హీరో ఇద్దరు. అప్పుడు నాకు లాంగ్ హెయిర్, బాగా హెవీ బియర్డ్ అదంతా ఉండేదన్నమాట. అతనికి వెళ్తే అదే సేమ్ అతను రమణ అని కో డైరెక్టర్ ఉండే. డాలీ గారు చూసి అన్నారు, ఇది రెగ్యులర్ గెటప్ నీది, ఎక్కడ చూసినా ఇదే ఉంది గెటప్, కొంచెం దీన్ని మారుస్తామన్నారు. ఓకే సార్ మీ ఇష్టం, నేను ఆర్టిస్ట్ని, మీరు ఎలా అంటే ఆ గెటప్ చేసుకుంటాను, హెయిర్ అంటే అతను అన్నాడు గుండు చేసుకున్నాడు అని. అప్పుడే ఫోన్ చేసి అతను డిజిటల్ పర్సన్కి ఫోన్ చేస్తే అతను నా ఫోటో పంపించగానే 10 మినిట్స్లో ఒక ఫోటో పంపించినాడు నాది, గుండుతోని మార్ఫింగ్ చేసి ఒక గెటప్ పంపించినాడు అనమాట. ఇది చేసుకుంటావా అన్నాడు. ఒక సెకండ్ ఆలోచించిన, ఇంత లాంగ్ హెయిర్ ఉన్నది, ఇంత హెవీ గడ్డం ఉన్నది, ఇంత కేర్ తీసుకొని ప్రేమగా పెంచుకున్న జుట్టు, ఇక్కడేమో క్యారెక్టర్ బాగుంది అంటాడు. ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్ మీరు చెప్పండి ట్రూత్ఫుల్గా అన్నాను. బాగుంటుంది, నీ క్యారియర్కి యాడ్ అవుతుంది అన్నాడు. ఓకే సార్ చేసుకుంటాను అన్నాను. సో ఆ ఫిలింకి నేను ఫస్ట్ టైం గుండు చేసుకున్నాను, తడాకా. అది సెకండ్ విలన్ రైట్ హ్యాండ్ లాగా వచ్చింది, బాగా వచ్చింది సినిమా. సునీల్ గారితో ఇంట్రొడక్షన్ అయింది, నాగ చైతన్య గారితో ఇంట్రొడక్షన్ అయింది, వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్, డాలీ గారి వే ఆఫ్ వర్కింగ్, అదంతా అబ్జర్వ్ చేయడానికి, చూడడానికి సునీల్ గారితో మంచి ఇంటరాక్షన్ జరిగింది. అక్కడ నుంచి నాకు సునీల్ గారు పరిచయం. అది ఆ విధంగా తడాకా చేసినాను. తడాకా చేసిన తర్వాత సేమ్ అదే గటప్ ఫోటో తీసుకొని వెళ్ళి శ్రీవాస్ గారిని కలిశాను నేను, లౌక్యం భవ్య క్రియేషన్స్ వాళ్ళది. అది మంచిగా ఆడింది, సూపర్ కామెడీ. లౌక్యంలో అప్పటికి జుట్టు పెరిగింది మళ్ళీ నాకు. పెరిగిన తర్వాత శ్రీవాస్ గారు అన్నారు, గుండు చేసుకుంటాను, నాకు ఈ గెటప్ కావాలన్నాడు. చేసుకుంటాను సార్, క్యారెక్టర్ బాగుంటే చేసుకుంటానంటే, నీ క్యారెక్టర్ బాగుంటుంది వెళ్ళు అన్నాడు. చేసుకుంటానంటే మళ్ళీ ఆ సినిమాకి కూడా గుండు చేసుకున్నాను. అది మంచి వర్కౌట్ అయింది క్యారెక్టర్. తర్వాత క్లైమాక్స్లో రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకొని మళ్ళీ పార్టీ మార్చడం అవన్నీ జరిగింది. సేమ్ మళ్ళా లౌక్యంలో చేసుకున్న గుండు ఆ ఫోటోని కొరటాల శివ గారి దగ్గరికి ఇచ్చాను నేను, జనతా గ్యారేజ్. ఆయన కూడా అదే అన్నారు, ఈ గెటప్ బాగుంది, నువ్వు చేసుకుంటావా అన్నాడు. చేసుకుంటాను సార్ అన్న. క్యారెక్టర్ బాగుంటుందా అంటే ఉంటుంది, హీరో ఎంబడి ఉంటుంది జనతా గ్యారేజ్. నేను ఎన్టీఆర్కి వీర అభిమాని, అన్న కోసం ఏమైనా చేస్తాను నేను, అన్న ఎంబడి ఉంటే సార్ నాకు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అన్న ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయనతో ఒక్కసారి మీరు కనెక్ట్ అయినారంటే అతను మీకు ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు, ఏమీ యాటిట్యూడ్ ఉండదు, వెరీ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. ఆయన యూనిట్లో వచ్చినారంటే ఆ ఎనర్జీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అందరికి వచ్చేస్తుంది. స్పాట్ బాయ్ నుంచి డ్రైవర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరు ఎనర్జెటిక్ అయిపోతారు. మంచి మనిషి. మేము ఇలానే జస్ట్ నేను, అన్న, బెనర్జీ గారు, బ్రహ్మాజీ గారు, అందరం మా టీం, మా మెకానిక్స్ టీం అందరం కూర్చొని ఇది జోకులు, 8 మెంబర్స్ ఉంటారు, 7 ఉంటాం, జోకులు వేసుకోవడం, మాట్లాడడం, అదంతా ఇట్స్ ఇన్వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా, నేను అన్నతోటి జనతా గ్యారేజ్ చేయడం. తర్వాత కలిసాను తర్వాత. ఇన్ఫ్యాక్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అన్న ఒకనొక ఇంటర్వ్యూలో నన్ను అప్రిషియేట్ చేసినారు. యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్లో సంతోష్ ఇంటరాక్షను, సంతోష్ ఎక్స్ప్రెషను, అల్మార్ పడుతుంటే తను ఇట్లా హోల్డ్ చేసి, అది అన్న ఈజ్ ఎ లెజెండ్. అన్న
ఆయన అట్లాంటి పర్సన్ నాకు ఒక మెచ్చుకున్నాడంటే మనకు ఆర్టిస్ట్గా ఇంకేం కావాలని చెప్పాను. సో అదొక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అది ఒక అవార్డు లాగా ఫీల్ అవుతాను నాకు అన్న ఇచ్చాను. సేమ్ తర్వాత అన్నతోటి అరవింద సమేత చేసినాను నేను. అందులో ఓపెనింగ్ ఫైట్ తర్వాత కదా ఉంటారా? ఓపెనింగ్ ఫైట్లో ఒక ఎపిసోడ్ ఎప్పుడైతే అన్నకు కత్తితో పొడుస్తారో అప్పుడు నేను డైలాగ్ అంటాను. అన్నకి ఏదో అంటారు బ్రో, అది గుర్తొస్తలేదు యాక్చువల్గా. పాపోడికి ఏమని చెప్పేసి అంటాను అనమాట. తర్వాత అక్కడి నుంచి అతను పాలేరులాగా త్రివిక్రమ్ గారు అతని విజువలైజేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఒక క్యారెక్టర్కి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలా అదంతా అతను డిజైన్ చేసుకొని పెట్టుకుంటాడు. ఆ క్యారెక్టర్కి ఒక నన్ను పర్సన్ కనెక్ట్ అయినాడంటే అతన్నే పెట్టించుకుంటాడు. యాక్చువల్గా అది నేను చేయొద్దు, ఆ క్యారెక్టర్ సమ్మన్ ఎల్స్ వాజ్ డిసైడెడ్. నేను వెళ్ళి నేను అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఆ ఫైట్ షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి త్రివిక్రమ్ గారిని కలిసాను. సార్ నేను ఇట్లా మీతో జులై సినిమా చేసిన సార్. అప్పుడు రామ్ లక్ష్మణ్ గారు కూడా ఉండే అదే క్యాంప్లో. అంటే రామ్ లక్ష్మణ్ గారు వచ్చి సంతోష్ నువ్వా అని చెప్పేసి అతను అని చెప్పి అప్పటిదప్పుడే డిసైడ్ అయింది. అన్న ఎన్టీఆర్ కూడా ఉండే, అన్నతో మాట్లాడినాను. మాట్లాడితే అన్న షాక్ అయిపోయినాను. అన్న ట్రాన్స్ఫార్మేషన్, జనతా గ్యారేజ్కి ఒక బాడీ ఉండే, అరవింద సమేత్కి ఒక ట్రాన్స్ఫార్మేషన్, కంప్లీట్ చిజల్డ్ బాడీ. చెప్పాను అన్న ఏందన్న ఈ ట్రాన్స్ఫార్మేషన్, ఎంత కష్టపడ్డవాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సనే, నేను కూడా ఆ వర్కౌట్ చేస్తాను అంటే. అవును అన్నాడు. పాపం అతను నీళ్లు తాగకుండా షూటింగ్ చేసినాడు అది అంత ఫైట్. ఓపెనింగ్ ఫైట్ పీక్ సమ్మర్ 43 degrees టెంపరేచర్ ఉండే అప్పుడు. అలా ఆ రోజే మన త్రివిక్రమ్ గారు ఈ క్యారెక్టర్ లూజ్ చేయి, డైలాగ్ ఇవి చెప్పించేసినారు. చెప్పు అన్నాడు. ఓకే అన్నాడు. రైట్, రేపు ఫ్రీ ఉన్నావా అన్న, ఫ్రీ ఉన్నా సార్ అంటే రేపటి నుంచి వచ్చేసే అన్నాడు. ఎన్ని డేస్ చేశారు? అది ఒక 20 days చేసినాను నేను అరవింద సమేతతోటి. ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ యూనో ఎట్లా అంటే మీకు ఆ వర్ణాతీతం. ఎందుకంటే అన్నతో ట్రావెల్ అవుతున్నాము. అన్న ఇంట్లో ఒక ట్రాజెడీ, హరికృష్ణ గారు అప్పుడే చనిపోయినారు అన్ఫార్చునేట్లీ. మళ్ళీ వితిన్ 1 weekలో షూటింగ్ వచ్చేసినాడు అన్న. అందరం షాక్ మేము. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఆ సినిమాలో సాంగ్ ఉంది కదా, యాడబోయినావరం అని చెప్పేసి నాగబాబుని చనిపోస్తారు కదా, ఆ సాంగ్ చేసిన తర్వాత హరికృష్ణ గారు ఎక్స్పైర్ అయినారు. ఎంత బాధాకరం అది. అన్న ఆయన ఏం చేసినా కానీ ఫీల్ అయ్యి చేస్తాడు, మీకు తెలిసిపోతుంది అతను. సో ఆ బాధని ఆల్రెడీ ఈ సాంగ్లో పడ్డాడు. మళ్ళీ ఇమీడియట్గా వితిన్ ఆ సాంగ్ షూటింగ్ అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో ట్రాజెడీ. సో అది చాలా బాధాకరమైన విషయం. కానీ అన్న ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఈ వాజ్ వెరీ ప్రొఫెషనల్. అంటే ఎవరికి ఏమీ ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆయన వచ్చి షూటింగ్ చేసినాడు, పార్టిసిపేట్. అది అలా కంటిన్యూ అయింది. తర్వాత మీరు తెలిసి ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా. అవును. సి దీస్ ఆర్ గ్రేట్ పీపుల్ బై, వీళ్ళు లెజెండ్స్. సో వీళ్ళతోటి మనం ట్రావెల్ అవుతే ఎంతో నేర్చుకోవచ్చు. అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఇలాంటి అవకాశం. సో నేను ఈ విధంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. సో నాకు అంత గుర్తింపు రాకపోయినా కానీ కూడా నేను ఇట్లాంటి లెజెండ్స్ హేమీలతోటి నేను వర్క్ చేసిన అని చెప్పేసి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో. ఓకే, అన్నని నేను కలిసిన, అన్నంతో యాక్టింగ్ చేసిన, 2 సినిమాలు చేసిన, ఐఎమ్ వెరీ హ్యాపీ, కంటెంటెడ్. టచ్ చేసి చూడు అని ఒక సినిమా చేశారు కదా. అవును. అండ్ దాని తర్వాత ఒక సినిమా ఉందన్న, కాటమరాయుడు. సేమ్ అదే మన డాలి గారు. అది ఎక్కడ చేసాం మనము, అది తమిళనాడులో రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుంది. ఆ ప్లేస్ గుర్తుంది, పొల్లాచిలో. అది నాకు పిలిపించి క్లైమాక్స్లో వస్తుంది అది లాస్ట్లో మన రావు రమేష్ గారితో. కానీ ఆయన మన సీను గారు అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నారు. ఆయన నన్ను ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఆయన నన్ను తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వేసేయాలని చెప్పేసి, ఇతను కూడా ఉన్నాడు లైన్లో అని చెప్పేసి అట్లా ఆ సీన్కి నన్ను వాడినారనమాట కాటమరాయుడు. కానీ ఇలా అన్ఫార్చునేట్గా నాకు పవన్ కళ్యాణ్ గారితో సేమ్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. అంటే బిఫోర్ కూడా కలిసాను నేను డాలి గారికి సినిమా స్టార్ట్ అయ్యే ముందు. చెప్పినాను కదా, దేనికైనా కానీ డెస్టినీ రాసి ఉండాలి, అది ఎవరికి పడుతుందో వాళ్ళకే పడుతుంది, అదంతే. ఓకే. గుంటూరు రోడ్డు అని ఒక సినిమా చేశారు. గుంటూరు రోడ్డు
ఎస్కే సత్య. ఎస్కే సత్య, యా. ఆ సినిమా మన ఎలా అంటే ఈ జనతా గ్యారేజ్కి వర్క్ చేసిన మేనేజర్ ఉండే, అతను పిలిపించాడు అనమాట. అది మనోజ్ గారితో. మంచి క్యారెక్టర్ అది. మిరపకాయ యాడ్లో చేసాం మేము. అంటే యాక్చువల్గా సెటప్ అంతా ఇక్కడెక్కడో చేసినారు, హైదరాబాద్లోనే జరిగింది అది. సాంగి ఎక్కడో జరిగింది. రియల్ మిరపకాయలు వాడినారు. ఆ షూటింగ్ ఫస్ట్ డే బాగుండే, సెకండ్ డే బాగుండే, థర్డ్ డే నుంచి ఆ మిరపకాయలన్నీ తొక్కి తొక్కి పగిలి ఆ కుంటు లేచింది బాగా. అది సమ్మరు ఫైట్ సీను. పాపం మంచు మనోజ్ గారు ఏమి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసినారు. అది మన వెంకట్ గారు ఫైట్ మాస్టర్ దాన్ని. అది చేశాను జనతా గ్యారేజ్ తర్వాత చేశాను. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ నుంచి మీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన సినిమాలే. సాక్ష్యం, శంభో శంకర, సమంతకమణి, ఆ తర్వాతలా వీరసింహారెడ్డి, వి మన వీళ్ళది దిల్ రాజు గారిది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఇప్పుడు ఆయన అప్పటి వరకు చాలా సాఫ్ట్ సినిమాలు తీసినాడు. సడన్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వేరే. అది ఓటీటీలో రిలీజ్ అయింది పీక్ లాక్డౌన్లో. ఫస్ట్ ఓటీటీలో వచ్చింది, తర్వాత థియేటర్లు కూడా వచ్చింది అనుకుంటా. నాకు థియేటర్లో ప్లే చేశారు కానీ అది పీక్ లాక్డౌన్ వల్ల ఎక్కువ ఇది అవ్వాల. అంటే 50% ఆక్యుపెన్సీలో ఉన్నప్పుడు ప్లే చేశారు. స్టార్టింగ్లో మాత్రం అది చాలా లాక్డౌన్ మధ్యలో అది ఒక్క సినిమా బిగ్ ఫిలిం రిలీజ్ అయింది. చాలా మంచి సినిమా యాక్చువల్గా. కాన్సెప్ట్, ద వే ఆఫ్ మేకింగ్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక సాఫ్ట్ రొమాంటిక్ మూవీస్ నుంచి టోటల్ వేరే జోనర్కి వచ్చేసినారు ఆయన. థ్రిల్లర్, డార్క్ థ్రిల్లర్, టాప్ థ్రిల్లర్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై సుధీర్ బాబు అండ్ నాని గారు. అందులో నాదొక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. అంటే అందులో చేసిన నోట్లో ఇది పోస్తారు కదా, మీకేనా? లేదు, నాకు కాదు. అందులో డైరెక్టర్ గారి టీంలో నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇన్ని ఏండ్ల నుంచి ఉన్నారంటే ప్రతి టీంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు. నాకు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మన అదృష్టం బాగుండి వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. సో అలా రాజశేఖర్ అనుకుంటా, నాకు దాని పేరు కనెక్ట్ అవుతలేదు, అతను పిలిచారనమాట. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చూసి ఆ గెటప్, అప్పుడు లాంగ్ హెయిర్ ఉండే, బింబిసారా ఇది ప్యారల్గా చేస్తుండే నేను. సో జుట్టుకు ముడి వేసేసి కొంచెం గ్యాంగ్స్టర్ ఇచ్చేసి మన రామోజీ ఫిలిం సిటీలో చేసాం. అది మంచి ఎక్స్పీరియన్స్. అది కూడా సుధీర్ బాబు గారు ఈజ్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఫైట్ అతనితోటి. అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మాబ్ని ఎలా కంట్రోల్ చేస్తారు, అండ్ అది కమ్యూనల్ వైలెన్స్ జరుగుతున్న మాబ్ని. అతని బాడీ చెజిల్డ్ బాడీ. అతను కూడా మంచి ఫిట్నెస్ పర్సన్, ఫిట్నెస్ ఫ్రీక్. యా. అండ్ శ్రీవాస్ గారితో సాక్ష్యం మూవీ మళ్ళా. శ్రీవాస్ గారితో 3 సినిమాలు చేశాను. ఫస్ట్ లౌక్యం, డిక్టేటర్ అండ్ సాక్ష్యం. సో ఫైనల్గా మన బాలయ్య బాబు గారి సినిమా రీసెంట్గా వీరసింహారెడ్డి. అందులో కూడా మంచి రోలే అది. మంచి రోల్ అంటే నేను గోపిచంద్ మల్లినేని గారిని అప్రోచ్ అయినప్పుడు నా గెటప్ వేరేగా ఉండేది. కొంచెం హెవీ జుట్టు ఉండేది, గడ్డ ఉండేది. అప్పుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండే. అతను అన్నాడు, ఓకే బాగుంది, కొంచెం హెయిర్ షార్ట్ చేసుకోని అన్నాడు. ఈ మధ్యలో ఏమైంది, మా మదర్ ఎక్స్పైర్ అయినందుకు నేను మొత్తం తీసేసాల్సి వచ్చింది. ఒక 1 month తర్వాత వెళ్ళాను నేను. సరే ఇట్లా ఉంది గెటప్, నాకు గుండు ఉంది, చిన్న చిన్న హెయిర్ ఉంది, వర్కౌట్ అయింది, ఇది బాగుంది ఇంకా అన్నాడు ఆయన. ఓకే సార్, నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. బాలయ్య బాబు గారితో ట్రావెల్ గారు అన్న పర్వాలేదు సార్, బాలయ్య బాబు గారు ఎంబడి ఉంటే చాలు మనం, ఆయన ఎనర్జీయే వేరు అని ఆ విధంగా ఆయనతోటి ఆ వీరసింహారెడ్డి చేశాం. బాలయ్య బాబు గారి గ్రూప్లో చేశాను అనమాట. సో ఇక్కడ డైలాగ్స్ లేవని బాధలేదు నాకు. గోపిచంద్ మల్లినేని గారితో, బాలయ్య బాబు గారితో మైత్రి మూవీస్ నేను ఆల్రెడీ చేసినాను. అండ్ గోపిచంద్ మల్లినేని గారు, బాలయ్య బాబు గారు అంటే హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది అందులో. అవును, ఐశ్వర్య గారు ఉన్నారు, మళ్ళా వేరే ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళు చేసే వర్కింగ్ కానీ ఈ సేమ్ ఈ సీన్స్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు కదా, వరలక్ష్మి శరత్ కుమార్, వాళ్ళు చేసే ఆ సీన్ కంపోజిషన్స్, టేకింగ్, ఆ గ్రాండియర్నెస్, ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు, బాగా మనం నేర్చుకోవచ్చు. బాలయ్య బాబు గారు ఎలా చేస్తారు, ఎలా ఆయన అయితే ఆయన ఎన్సైక్లోపీడియా బాలయ్య బాబు గారు. యాక్టింగ్ కానివ్వండి, ఏదైనా సబ్జెక్ట్ కానివ్వండి, ఆయన మంచి
ఎక్స్ప్రెస్ చేస్తారు, చెప్తుంటారు. ఆయనతో చాలా నేర్చుకోవచ్చు. అతను యాక్చువల్గా బాలయ్యబాబు గారిని ఓన్లీ అబ్జర్వ్ చేసుకుంటే మీరు చాలా నేర్చుకోవచ్చు. బయట వేరేగా అనుకుంటారు కానీ బాలయ్యబాబు ఇది జెమ్ ఆఫ్ ఏ పర్సన్. ఆయన ఆవు, పాపం ఆయన ఆవు, నైస్ పర్సన్ బాలయ్యబాబు పర్సన్. అలా వీరసింహారెడ్డి చేశాను. తర్వాత అఖండ కూడా చేశారు కదా ఆయనతో. అఖండ కూడా చేశాను. యాక్చువల్గా అది మన అయ్యప్ప శర్మ గారితో ఉంటానన్నమాట. అయ్యప్ప శర్మ గారు మాంత్రికుడుగా చేసినాడు కదా, అఘోరాగా చేసినాడు కదా. అఘోరా చేసినప్పుడు అఘోరా రైట్ హ్యాండ్. బోయపాటి గారు నాకు అన్నారు యాక్చువల్గా, అప్పుడు నాకు హెవీ హెయిర్ ఉండే, నేను ఇక ఎట్లా వాడాలో వాడుకుంటానని అన్నారు అనమాట. సరే సార్ అన్నాను. ఆ గెటప్ అదంతా హెవీగా ఉంటుంది. తర్వాత ఆ పాపని ఏదో చేయడం, బాలయ్య బాబు గారి కూతురు ఉంటుంది కదా, ఆ పాపని ఏదో చేయడం అనేది ఆయన ఒకటి అనుకున్నారు. అది అన్ఫార్చునేట్గా అది ఒక షార్ట్ చేసిన తర్వాత నాకు బింబిసారా క్లైమాక్స్ జరుగుతుండే, హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అది మేము చెన్నైలో గింగి ఫోర్ట్ ఇది ఉంది కదా, అరుణాచలం నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో గింగి ఫోర్ట్ అని ఉంది. సూపర్ ప్లేస్ అది. అక్కడ 70 days కదా ఆ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసింది. మేము క్లైమాక్స్ చేసింది ఒక 14 days. అంతకుముందు బాగా వర్క్ జరిగింది అందులో, ఆ 14 days. సో ఆ పాపని ఇంకేదో చేసే విధంగా ఏదో ఆయన కాన్సెప్ట్ అనుకున్నారు. అన్ఫార్చునేట్గా నాకు బింబిసారా క్లైమాక్స్ క్లాష్ అయింది. సో నేను హైదరాబాద్కి రావాల్సి వచ్చేసింది. బింబిసారా క్లైమాక్స్ కూడా చాలా లిమిటెడ్ టైట్ షెడ్యూల్లో జరుగుతున్నది. అక్కడ ఒక 7 days 8 days హెవీ అరేంజ్మెంట్స్, జూనియర్ ఆర్టిస్టులు, హార్సెస్, ఆ ఫైటింగ్ అదంతా, ఆ ఫైర్స్ యారోస్ అదంతా హెవీగా ఉన్నది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు అఖండ నుంచి, సార్ మీది ఉన్నది రండి అని చెప్పేసి. అక్కడనేమో నాకు క్లైమాక్స్, అది చాలా టైట్ షెడ్యూల్. ఇంకా 5 days తర్వాత మళ్ళీ సెట్ మార్చేసుకొని వేరే షూట్ చేసుకోవాలి వాళ్ళు. సో అన్ఫార్చునేట్గా వాళ్ళు మేనేజర్లు మీరు మాట్లాడుకోండి. యాక్చువల్గా అఖండకి నేను అంతే డేట్లు ఇచ్చాను అనమాట. వాళ్ళు అడ్జస్ట్ చేయండి అన్నారు, ఇక్కడ కుదరలేదు. అండ్ అన్ఫార్చునేట్గా నాకు ఆ అఖండాలో ఆ ఎక్స్టెన్షన్ దొరకలేదు యాక్చువల్గా. ఏదైతే బోయపాటి సీను గారు అనుకున్న ఎక్స్టెన్షన్, ఈ మాంత్రికుడి రైట్ హ్యాండ్ పాపని ఏదో చేయడం, అది ఎక్స్టెన్షన్ దొరకలేదు. అది అక్కడి వరకు ఎండ్ అయిపోయి అలా జరిగింది అనమాట. ఎనీవే మీకు ఇంత లాంగ్ జర్నీలో అప్రాక్స్ ఒక 25 years ఎక్స్పీరియన్స్లో 21 years ఎక్స్పీరియన్స్లో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్తో, స్టార్ యాక్టర్స్తో పెద్ద పెద్ద ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు కదా. మీరు అంటే సినిమాలు కాకుండా పర్సనల్గా ఒక ఆడియన్గా మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? నాకు అన్న ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ ఆర్టిస్ట్గా జెమ్ ఆఫ్ ఏ పర్సన్, లెజెండ్. పర్సనల్గా కూడా జెమ్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, అండ్ దెన్ ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? చాలా కష్టం అండి ఇష్టమైన డైరెక్టర్ నేను చెప్పలేదు. అవునులే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీస్, వాళ్ళ వే ఆఫ్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్. అందరు మంచోళ్ళే, అందరూ ఎంకరేజ్ చేస్తారు, అందరు మంచోళ్ళే. వీళ్ళందరిలో నాకు త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సరస్వతి పుత్రుడు. ఆయన లిటరల్గా ఆయన కూర్చొని ఇలా 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 రాసేస్తాడు అంతే, ఏమని అనుకుంటే. ఆయన 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 వ్యక్తిత్వం కానివ్వండి, ఆయన స్పాట్లో ఉండే విధానం, ఆయన కోపమే రాదు. అలాంటి చాలా ఒక రిషి లాంటి మనిషి త్రివిక్రమ్ గారు. ఆయన డైలాగ్స్ కానీ సినిమాలు కానీ అబౌ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే, అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక లాయర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక మంచి మోడల్ అని నేను అనుకుంటా. ఎందుకంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అవును, మోడల్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్. ఇన్ని ప్రొఫెషన్స్ని మెయింటైన్ చేస్తూ ఒకవైపు పర్సనల్ లైఫ్ని చాలా ప్రశాంతంగా మెయింటైన్ చేస్తున్న సంతోష్ యాదవ్ గారు ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా డైరెక్టర్గా కానీ, ఒక ఫిలిం మేకర్గా? యాక్చువల్గా ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న జో ఓటీటీస్ జో ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ ఉంది, అంటే ఇన్ఫర్మేషన్ అంటే సినిమాలు, కంటెంట్, ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అరే మనం దీనికంటే బెటర్ చేయొచ్చు, దీనికంటే బెటర్ చేయొచ్చు అని. కానీ నేను నా యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాను, ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలా. సో ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ జాక్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, సో బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. నాకు నటన అంటే ఇష్టం. యాక్టింగ్లో నా గ్రోత్ అనేది ఇప్పుడు నేను అనుకుంటాను ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ప్రూవ్ చేసుకున్న తర్వాత
ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఫ్యూచర్లో చెప్పలేం. అంటే డైరెక్షన్ అంటే ఉత్తగానే డైరెక్షన్ అయిపోదు బ్రదర్. నేను కూడా డైరెక్షన్ కోర్స్ తీసుకున్నాను, నేను డైరెక్షన్ కోర్స్ చేసిన, నేను అందరినీ అబ్జర్వ్ చేస్తాను. అసిస్టెంట్ డైరెక్టర్లు ఎట్లా చేస్తారు, కో డైరెక్టర్లు ఎట్లా చేస్తారు, ఈ డైరెక్టర్ ఎట్లా తీస్తాడు అని చెప్పేసి షూటింగ్లో. కానీ డైరెక్షన్ చేయడం అది చాలా బాధ్యతతో కూడుకున్న పని. మనం అంత ఈజీగా చేయాలంటే అన్నీ వదులుకోవాలి. నా లీగల్ ప్రొఫెషన్ వదులుకోవాలి, యాక్టింగ్ ప్రొఫెషన్ వదులుకోవాలి, ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు వెంచర్ ఇన్ టు దట్ ఫీల్డ్. దానికి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తారు, చేస్తారు. నేను ఆర్టిస్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటాం అంతే. ఓకే. సో మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు, 2 పిల్లలు. ఓకే. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తున్నప్పుడు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక సెలబ్రిటీగా, ఆర్టిస్ట్గా చూడలేదు. నేను ఎప్పుడు వాళ్ళతో అట్లా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. నేను ఒక తండ్రిని, ఒక భార్యకి హస్బెండ్ని, అలానే ఉన్నాను. నార్మల్ పర్సన్ లాగా ఇంట్లోకి వెళ్తే అలాగనే ఉంటాను. ఇంట్లో పని చేసుకుంటాం, వేరే పనులు చేసుకుంటాం, కూరగాయలు అయిపోతే కూరగాయలు వెళ్ళి తెచ్చుకుంటాం, మార్కెట్కి వెళ్ళి ఇంకా అవన్నీ చేసుకుంటాం. సో ఇప్పుడు 2 పిల్లలు అన్నారు కదా, మేలా ఫీమేలా? ఒక పాప, ఒక బాబు. సూపర్. వాళ్ళు ఏం చేస్తున్నారు? అది కాన్ఫిడెన్షియల్గా పెడతాం. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మీ వైఫ్ కూడా వర్క్ చేస్తున్నారా? అదే చెప్పారు కదా ఇందాక మీతో పాటు చదువుకున్నారని, LLB. సో ప్రాక్టీస్ చేస్తున్నారా? తను కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది. తర్వాత పాప కోసము ప్రాక్టీస్ వదిలేసి ఇప్పుడు 4 years బ్యాక్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది తనకు. సూపర్. స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తుంది. మీరు ఇలానే ఇంకెన్నో సినిమాలు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. అదొక టెంప్లెట్తో పాటు అలాంటివి ఇంకా చాలా టెంప్లెట్స్ క్రియేట్ అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ ఒక యాక్టర్గా మీరు ఇప్పుడు చేసిన రోల్స్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం అప్గ్రేడెడ్ రోల్స్ చేయాలని. యా, డెఫినెట్గా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత మనకు అనిపిస్తుంది, మనకి అనిపిస్తుంది ఇప్పుడు ఈ షరతులు వర్తిస్తాయి ఉన్నది. అవును. దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ నాది. మన చైతన్య రావుతా. ఓకే. చైతన్య అండ్ భూమి శెట్టి అండ్ అక్షర కుమార్ డైరెక్టర్. అందులో ఆల్మోస్ట్ నా క్యారెక్టర్, నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్కి ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి పోలికలు ఉంటాయి. అది డెఫినెట్గా నాకు మంచి గుర్తింపు తెస్తానని కాన్ఫిడెంట్ ఉంది. నేను ఆ సినిమా చూశాను కూడా, ప్రివ్యూ చూసినాం మేము వేసుకొని. చాలా బాగా చూసేటోళ్ళు చెప్పారు సినిమా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అండ్ ఎస్పెషలీ నేను చేసిన క్యారెక్టర్ మాత్రం అది బాగుంటుంది. నేను ప్రస్తుతానికైతే ఇంతనే చెప్తాను. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంత మంచి ఆర్టిస్ట్ అయ్యి ఉండి చాలా మంచి మంచి రోల్స్ చేస్తున్న పర్సన్ మొన్న స్టేజ్ మీద ఎందుకు ఏడ్చారు? యాక్చువల్గా అది ఏడవనని అనను, నేను ఏడ్చినా అని అనుకోను. యాక్చువల్గా అది ఏంటంటే ఒక 20 ఏండ్ల కష్టం తర్వాత, 20 ఏండ్ల స్ట్రగుల్ తర్వాత ఈ షరతులు వర్తిస్తే ఉన్న క్యారెక్టర్ గురించి నేను మేము ప్రివ్యూ చూసినాం. ప్రివ్యూ చూసిన తర్వాత కొందరు పెద్ద మనుషులు క్యారెక్టర్ని అప్రిషియేట్ చేసినారు. ఆ రోజు స్టేజ్ మీద కొందరు పెద్ద మనుషులు శంకర్ అన్న క్యారెక్టర్ సంతోష్ యాదవ్ ఏదైతే చేసినాడు ఆ క్యారెక్టర్ గురించి కొంచెం అప్రిషియేట్ చేసినారు. ఆ అప్రిషియేషను అండ్ సినిమాల క్యారెక్టర్, నా స్ట్రగుల్, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఒక సంతోషం. ఆ సంతోషంని ఆ విధంగా కొంచెం ఏడుపు వచ్చేసింది. అంటే ఈ 20 yearsలో నేను చేసినవి ఆల్మోస్ట్ ఒక చిన్న రోల్స్, చిన్న రోల్స్, 1 scene 2 scene, హీరో ఎంబర్ ట్రావెల్ అవ్వడము, లేకుంటే ఏదైనా బ్యాచ్, లేకుంటే ఒక విలన్గా యాంటాగనిస్ట్ రోల్స్. అది ఈ మూవీలో ఉన్నది క్యారెక్టర్. ఇందులో పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉన్న క్యారెక్టరు. నాకు డైరెక్టర్ గారు ఒక ఫ్రీడమ్ ఇచ్చిన క్యారెక్టర్. ఆయన నాకు ఇది రోలు అని చెప్పినారు. సో దానికి నేను నా ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను బయట సొసైటీలో అబ్జర్వేషన్ చేసిన చూసి, అన్న ఈ క్యారెక్టర్కి ఈ విధంగా గెటప్ వేద్దాము, అన్న ఈ విధంగా గెటప్ క్యారెక్టర్కి ఈ విధంగా ఒక మాడ్యులేషన్ కానీ, ఒక భాష కానీ, ఒక ప్రజెంటేషన్, అపియరెన్స్ ఈ విధంగా పెడదామన్నా అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చినాను. ఓకే రైట్, గో హెడ్ అన్నాడు ఆయన. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినాడు. అండ్ డెఫినెట్గా నేను ఎందుకంత ఎమోషనల్ బర్స్ట్ అయినానంటే ఈ క్యారెక్టర్ నాకు అంత పేరు తెస్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. సో అందుకోసం అన్నా నేను
20 ఇయర్స్ ఏదైతే నేను తపస్సు లాగా ఫీల్ అయినానో ఆ తపస్సుకు ఫలితం ఈ షరతులు వర్తిస్తాయి సినిమాలో క్యారెక్టర్ అని చెప్పినాను. డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ దట్ క్యారెక్టర్. అంటే ఆ విధంగా డైరెక్టర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చినారు. అందుకోసం నా అక్షర ఈజ్ అ బ్లెస్సింగ్ టు మీ. నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. అండ్ ఎస్పెషల్లీ మా ఇంటి దేవుడు కొమరవెల్లి మల్లన్న. నాకు ఏమున్న ప్రాబ్లమ్స్ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను అండ్ విల్ డెఫినెట్లీ సాల్వ్ దట్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆయన చూస్తాడు డెఫినెట్గా. సి ఎవరైనా కానీ చూస్తారు, అదే నీకు కష్టపడుతున్నాడు రాబాయ్, ఇంకొక ఛాన్స్ ఇద్దామని. సో ఆ విధంగా నేను అది ఈ సినిమాలో క్యారెక్టర్ ఈ సినిమా నాకు ఒక వరంగా ఫీల్ అవుతాను, ఆయన బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను. అది ఉన్నది కదా ఒక నానుడి, ఊపర్ వాళ్ళ దేతా అయితే చప్పడు పాడికే దేతా అని. ఆ విధంగా ఇది చప్పడు పాడికే దేనాయి అంటాను. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నేను నా డ్రీమ్ యాక్టర్ ఈయనతో కలిసి పని చేయాలరా అని అనిపించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా ఇంకా పెండింగ్లో? నేను ఈయనతో చేస్తే బాగుంటుందిరా అనిపించే యాక్టర్ పెండింగ్లో అంటే యాక్చువల్గా ఇప్పుడు నేనే ఆ రేంజ్కి ఎదగాలని ఉంది నాకు. అవునా? సో నేను యాక్చువల్గా నాకు ఇష్టమైన యాక్టర్ అన్న ఎన్టీఆర్తో చేశాను నేను. మహేష్ బాబు గారితో చేశాను, రవితేజ గారితో చేశాను, బాలయ్య బాబు గారితో చేశాను, కళ్యాణ్ రామ్ గారితో చేశాను, సుధీర్ బాబు, నాని, వీళ్ళందరితో చేశాను ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు విక్రమ్ కూడా చాలా మంచిగా అనిపిస్తాడు. విక్రమ్ మన చియాన్ విక్రమ్. అండ్ లక్కీగా ఏంటంటే ఇది యాక్చువల్గా నేను ఎవరికి చెప్పుకోలేదు, పొన్నియిన్ సెల్వన్ సినిమా కూడా చేశాను నేను. ఓకే, మణిరత్నం గారిది. ఎక్కడ జరిగింది అది? ఆర్ఎఫ్సిలో జరిగింది. ఓ రోజు సారథి స్టూడియోస్లో ఆడిషన్ జరుగుతుందని చెప్పేసి పిలిస్తే వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ కొన్ని వందల మంది జనాలండి. తమిళియన్స్ ఉన్న ఇక్కడ తమిళ్ వచ్చిన వాళ్ళు, మన వేరే ఆర్టిస్టులు అందరూ వచ్చినారు. అది ఏందో, అది దైవ నిర్ణయమో దైవ కారణమో లేకుంటే బ్లెస్సింగో నాకు అర్థం కాలేదు. నన్ను సెలెక్ట్ చేసినారు. మీరు ఎక్కడ ఉన్నారు స్పెసిఫిక్ చెప్తాను నేను. నన్ను సెలెక్ట్ చేసినారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏదో విధంగా చేద్దాం, తమిళ్ రాకున్నా కానీ కూడా ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఆ సినిమాలో నాది ఏం డైలాగ్ లేదు. నేను ఎందుకు అది చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిరత్నం గారు, రెండోది విక్రమ్ గారు, థర్డ్ ఐశ్వర్యరాయ్కి పెద్ద ఫ్యాన్ నేను. ఏదో ఉంటుందేమో అనుకున్నాను నేను. అండ్ బిగ్ ప్రొడక్షన్, లైకా ప్రొడక్షన్. సో చూడండి, అది యాక్చువల్గా ఆ డెస్టినీ అనేది ఎలా ఉంటుందంటే, నేను చేసిన ఒక చిన్న క్యారెక్టరు, డైలాగ్స్ ఉండవు, కానీ నేను చేసిన క్యారెక్టర్లో ఫ్రేమ్లో విక్రమ్ గారు, కార్తిక్ ప్రభు గారు, మలయాళం లాల్ గారు, అంటే ఇప్పుడు ఆయన అలగజార్ లాల్ ఏమున్నది ఆయన ఇంకో ఇద్దరు ఆర్టిస్టులు, ఈ పెద్ద ఆర్టిస్ట్ ఉన్న ఫ్రేమ్లో నేను కూడా ఉంటాను అక్కడ మధ్యలో. సెకండ్ పార్ట్లో ఉంటుంది పొన్నియిన్ సెల్వన్. సెకండ్ పార్ట్లో వాళ్ళు డిస్కస్ చేస్తారు చూడండి. విక్రమ్ గారు చనిపోతారు కదా. అవును, విక్రమ్ గారు చనిపోతే కార్తీ గారు ఎత్తుకొని తెస్తారు. అవును, రాజ్యానికి. అక్కడ కోట కాలిపోతుంది. కోట కాలిపోయిన తర్వాత విక్రమ్ గారిని కార్తీ గారు ఎత్తుకొని తెచ్చి అక్కడ పెట్టినప్పుడు అందరూ వస్తారు. ఆదిత్య కలికారాన్ని తీసుకొస్తాడు. అప్పుడు ఆ ఇంటరాక్షన్ జరిగే షాట్లో నేను ఉంటాను. అండ్ దట్ వాజ్ అనదర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఒక 2 days or 3 days చేశాను నేను. మణిరత్నం గారిని మొత్తం నా పనే అది, కూర్చొని మణిరత్నం గారు ఎలా చేస్తున్నారు ఏంటి, విక్రమ్ గారు ఎలా చేస్తున్నారు ఏంటి, అదంతా అబ్జర్వ్ చేసిన. దట్ వాజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు తమిళ్ సినిమాలో రావాలంటే మళ్ళీ చెన్నై వెళ్ళాలి, కలవాలి. అది మణిరత్నం గారు, విక్రమ్ గారు, వీళ్ళంతా ఆ కాంబినేషన్ రావాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అసలు తమిళ ఇండస్ట్రీలో అలాంటి ఫిలిం రావడమే ఇంపాసిబుల్. అలాంటిది నాకు ఏం లేకున్నా కానీ కూడా నాకు వాళ్ళ ఎంబడి ఒక ఫ్రేమ్లో అది వచ్చిందంటే నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను విక్రమ్ గారితో. సో ఇన్ని ఎక్స్పీరియన్స్లతో మీ 21 years ఆఫ్ సినిమా ఎక్స్పీరియన్స్ తర్వాత సినిమా జాబ్ చాలా కలర్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీరు చెప్తుంటే నాకే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా. సో ఇదే కెరీర్ని ఇంకొక 25 years మీరు బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నా. సో నాకు కూడా ఇంకా డిస్కస్ చేయాలని ఉంది, కాకపోతే టైం సరిపోవటం లేదు. ఐ హోప్ మీరు బాగా ఎంటర్టైన్ చేయండి. కీప్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ కీప్ రాకింగ్. Sure, sir. Thank you very much, Dev garu. Thank you so much. Thanks for coming. First of all, actually this is my first interview. నన్ను ఎవరు అప్రోచ్ కాలేదు, నేను ఎవరిని అప్రోచ్ కాలేదు. ఎందుకంటే నాకు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా లీగల్ ప్రొఫెషను, నా ఫ్యామిలీ, అది అందులో ఉంటాను నేను.
బేసిక్గా ఆర్టిస్ట్ అనేటోడు షూట్స్లో ఉంటే జనాలు ఎవరికి తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్. సో అదొక క్యూరియాసిటీ ఉంటుంది కామన్ ఆడియన్గా. యాజ్ ఏ ఆడియన్గానే నేను కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అవును. సో ఇంత అచీవ్ చేసాడు ఈయన, ఎందుకు అలా ఉండిపోవడం, ఒకసారి మా ఆడియన్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేను మీకు ఇన్వైట్ చేశాను. సో నా ఇన్విటేషన్ని మన్నించి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ కాలం నుంచి ఈ కాలం, అంటే నేను 2003 నుంచి 2024 వరకు నా ఓన్ పబ్లిసిటీ, నా సొంత డబ్బా నేను ఎప్పుడు కొట్టుకోలేదు. ఆ పెయిడ్ పబ్లిసిటీ, ఆ పెయిడ్ దానికి న్యూస్ పేపర్ కానీ మీడియా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నేను ఎప్పుడు చేయలేదు. నాకు అవసరం అనిపించలేదు. లెట్ పీపుల్ రికగ్నైజ్ మీ. నా వర్క్కి జనాలు కానీ మీడియా కానీ నన్ను రికగ్నైజ్ చేసి నన్ను పిలిచినప్పుడే అది నా నిజమైన సక్సెస్, నా నిజమైన అచీవ్మెంట్ అదొకటి. సో అది మీ ద్వారా దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. మీరు ఐ డ్రీమ్ ఒకప్పుడు నాకు చాలా నచ్చిన ఛానల్ అది. ఇప్పుడు ఏ విధంగా అయితే మల్టిపుల్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారో, దాన్ని క్రియేట్ చేసింది ఐ డ్రీమ్ వాళ్ళే. వాళ్ళ త్రూ నాది ఫస్ట్ ఇంటర్వ్యూ బయటకు వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది నాకు ఒక వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాను. సక్సెస్లో ఒక మొదటి స్టెప్ అనుకుంటాను. అయ్యో గురువు గారు, మీరు ఆల్రెడీ సక్సెసే. సో మీ అచీవ్మెంట్స్ని మా ఛానల్ త్రూ, ఐ డ్రీమ్ త్రూ ఆడియన్స్ కూడా చూపిద్దామనే చిన్న ఆశ, అంతే. సో మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్, స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల.